అందరికీ నమస్కారం. సడక్ సురక్ష అభియాన్ సీజన్ 3 ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం, ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల ద్వారా కోల్పోతున్న ప్రాణాలని రక్షించడం కోసం చేస్తున్న మా ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ సమస్య యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడానికి కొంత గణాంకాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 2023 గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల కారణంగా భారత్లో ప్రతి ఏడాది 1,72,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి మన గణాంకాలు చెప్తున్నటువంటి సత్యాలు. అంటే ఇది గంటకు 53 ప్రమాదాలు మరియు 19 మరణాలతో సమానమని చెప్పి ఈ గణాంకాలను బట్టి మనకు తెలుస్తోంది. ఇందులో అత్యంత ఆందోళనకర విషయం ఏంటంటే పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు, సైకిల్ నడిపే వ్యక్తుల్లో మొత్తం మరణాల్లో 64% వీళ్ళ భాగస్వామ్యం ఏంటంటే మనందరికీ ఆలోచించదగినటువంటి అంశం. అంతేకాకుండా ప్రతి ఏడాది పిల్లల మరణాల సంఖ్య 9,000కు పైగానే ఉంటున్నాయని చెప్పి గణాంకాలు చెప్తున్నటువంటి అంశాలు. ఈ తీవ్రమైన పరిస్థితిని ప్రతి ఒక్కరూ సీరియస్గా పరిగణించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి సమగ్ర దృష్టికోణం అవసరం. అయితే ఈ రోడ్డు భద్రతపై ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ నేపథ్యంలో మేము సడక్ సురక్ష అభియాన్ మూడవ సీజన్తో మీ ముందుకు వచ్చాం. రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే కాకుండా ప్రమాదాలను తగ్గించడానికి అనేక మార్గాలపై చర్చించడం మా ఈ యొక్క కార్యక్రమం లక్ష్యం. ఈసారి మేము ప్రధానంగా పర్వా కరేంగే అంటే జాగ్రత్తలు తీసుకుందాం, ఇనిషియేటివ్ చేద్దాం, అలాగే ప్రయాస్ దానిపైన ఒక ఎఫర్ట్ పెడదాం, అలాగే మనుషుల్లో ఒక చేంజ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి అంశాలతో ఈసారి ఈ సడక్ సురక్ష అభియాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో జాగ్రత్తలు పాటించండి, సురక్షితంగా ఉండండి అనేటువంటి ట్యాగ్ లైన్తో ముందుకెళ్తోంది. మన ప్రవర్తనపై దృష్టి పెట్టి మన ప్రాణాలను కాపాడమే కాకుండా ఇతరులను కూడా రక్షించేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని తీసుకెళ్లడం, మనతో చాలా మంది విశిష్ట అతిథులు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. వారు తమ అనుభవాలు, వాళ్ళ యొక్క విశ్లేషణలు మనతో పంచుకుంటారు. రోడ్డు భద్రతపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫైనల్ గా అనుకున్నటువంటి టార్గెట్స్ ఏ రకంగా రీచ్ అవ్వాలి అనే అంశాలపై మనం ప్రధానంగా దృష్టి సారిస్తూ ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సీజన్లో ప్రధానంగా ఈ ఒక ఉద్యమంలో చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా రోడ్లను మరింత సురక్షితంగా మార్చడంలో ప్రతి ఒక్క భాగస్వామ్యం అవసరం, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని చెప్పి ఈ సడక్ సురక్ష అభియాన్ తరఫున మీ అందరినీ అభ్యర్థిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. దీంట్లో కొన్ని ప్యానల్ డిస్కషన్స్ అలాగే ఒక 1-on-1 సెషన్స్ కూడా ఉంటాయి. దీంట్లో భాగంగా మనతో పాటు ఈ ఫస్ట్ ప్యానల్ డిస్కషన్లో మనతో మాట్లాడేందుకు అర్చన రంగి గారు, ప్రముఖ విద్యావేత్త, స్లేట్ స్కూల్స్ డీన్. అర్చన గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. అలాగే డీజీ నరసింహారావు గారు, జనరల్ సెక్రటరీ, పట్నం అనేటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్ ని ఆయన నడుపుతా ఉన్నారు. మనం ప్లీజ్ దే. అలాగే నాగరాజు గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనతో ఉన్నారు. సో మనతో పాటు అర్చన గారు, అలాగే నాగరాజు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం కార్యక్రమాన్ని. సో మీరు ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా నడుపుతున్నారు. సురక్షితమైనటువంటి నగరాల్లో యొక్క ప్రాముఖ్యత ఏ రకంగా ఉండాలి, నగరాల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలనే అంశాలపైన మీరు చాలా చాలా పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రోడ్లు అనేటువంటి అంశాన్ని తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? నాగేశ్వరరావు గారు, నరసింహారావు గారు, మీతో నరసింహారావు గారు. సారీ. జనరల్గా నేను పట్నం, ఇట్స్ సిటీ ఆర్గనైజేషన్. ఫర్ ద లాస్ట్ 10 years నుంచి వీ బీన్ వర్కింగ్ ఆన్ అర్బన్ ఇష్యూస్. హైదరాబాద్లో 9,000 కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయని కానీ ఒక మెరైన్ ఇంజనీర్ చెప్పారు ఒక 3-4 years బ్యాక్. In and out 27,000 kilometers roads ఉన్నాయి. Now I came to know in Telangana there were 27,000 kilometers. ఒకసారి బిల్డ్ చేసిన రోడ్స్ ని కొంచెం మైక్ పైకి
బిల్డ్ చేసిన రోడ్స్ ని మెయింటెనెన్స్ అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉంటుందా అనేటువంటిది ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అర్బన్ సిటీ పెరుగుతోంది, అనేకమైనటువంటి హౌస్ బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ 2 ఫ్లోర్స్ కట్టినా, ఎన్ని ఫ్లోర్స్ కట్టినా రోడ్ని కట్ చేసి వాటికి అవసరం ఏంటంటే డ్రైనేజ్ లైన్స్ కోసం, కేబుల్స్ కోసం, ఎలక్ట్రిసిటీ లైన్స్ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఎవరో కాంట్రాక్ట్స్కి ఇచ్చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లైసెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంది. వాడు నైట్ వస్తాడు, ఎర్లీ మార్నింగ్ వస్తాడు, ఈ విల్ కట్ రోడ్స్ అండ్ వర్క్ చేసేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ రోడ్స్ మాత్రం ప్యాథోర్స్ కిందనే ఎక్కడ ఉన్నాయి. నేను జానీపూర్లో ఉంటున్నాను. ఐఎమ్ ట్రావెలింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఐఎమ్ ఫేసింగ్ నియర్లీ 120 కట్స్ నుంచి ట్రావెల్ 2-వీలర్ ఆర్ ఆటోస్ ప్రతి దగ్గర చుంటిపోతుంది. నేను డ్రైవర్స్ని అడుగుతున్నాను, మీ ఏజ్ ఉంటుంది కదా, నా ఏజ్ అయితే వేరు. నేను 2-వీలర్స్ దాదాపు 48 years నడిపాను. సోఫార్ ఐ డెంట్ గెట్ ఎనీ బ్యాక్ పెయిన్. మరి మీ పరిస్థితి ఏంటంటే, సార్ మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. మరి అటు వచ్చిన తర్వాత మీరు ఆటో కూడా నడపలేరు కదా, ఏం చేయాలి సార్ ఈ రోడ్ల మీద? మాకు బతుకుతారు, రోజు కనీసం 1000 రూపాయలు ఇంటికి తీసుకుపోవాలి. వాడు ఆతృత ఆయంగిల్ నుంచి ఉంది. ఈ మెయింటైన్ చేయాల్సినటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, లేక హైవేస్ అయితే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, వీళ్ళు మెయింటెనెన్స్ దగ్గర మాత్రం ఏంటంటే అప్రాపరియేట్ గా ఉండటం లేదు. దట్స్ వన్ కాజ్ అని చెప్పి అనుకుంటున్నాం. అందుకని రోడ్స్ ని కాన్స్టెంట్ గా అప్డేట్ మెయింటైన్ చేయగలిగితే రోడ్స్ మీద ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండదు. మరో విధంగా ఏంటంటే సేఫ్టీ కూడా ఉంటుంది, ఆరోగ్యం చెడిపోదు. ఆ తర్వాత అనేక రూపాల్లో అప్పుల పాలయ్యి వస్తారండి. అర్చన గారు, ఇప్పుడు మన సార్ నరసింహారావు గారు చెప్తా ఉన్నారు, సో చాలా బిల్డింగ్లు కడతా ఉన్నారు, బట్ రోడ్లు వేయడంలో, రోడ్లని ప్రాపర్ గా వేయడంలో కరెక్ట్ శ్రద్ధ తీసుకోవట్లేదని చెప్పి, అంటే బీయింగ్ ఏ సైకాలజీ మీరు చూస్తూనే ఉంటారు. సో ఎందుకు వస్తుందంటారు అంటే, మనం బిల్డింగ్ కట్టుకుంటాము, బిల్డింగ్ ఉంటుంది, బాగానే ఉంటుంది, బట్ మనం వెళ్ళడానికి రోడ్డు ఉండాలి, మన కార్ నడపడానికి రోడ్డు ఉండాలి, లేదంటే మన బండి నడపడానికి రోడ్డు ఉండాలి, లేదంటే మనకు ఉన్నటువంటి రోడ్లు పర్ఫెక్ట్ గా ఉండాలి అనేటువంటి ఈ మినిమం ఆలోచన ప్రజల్లో అవగాహన కల్పించాలంటే ఏం చేయాలంటారు? సార్, చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు. మనం ఏదైనా నేర్చుకోవాలంటే మొదలు ఇంటి నుంచి నేర్చుకోవాలి, ఎనీథింగ్. సో మీరు ఇందాక అన్నట్టుగా, సార్ అన్నట్టుగా, మీరు అన్నట్టుగా మనం ఇల్లు కట్టుకుంటున్నాం. డెఫినెట్లీ ఎస్, సిటీ ఎలా గ్రో అవుతుందో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం, కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది మనకి. బట్ వాట్ ల్యాక్స్ ఐ ఫీల్ ఇస్ అవేర్నెస్ అండి, అవగాహన లోపం అంటారు. ఎందుకంటే పిల్లలకి క్లాస్ తీసుకునేటప్పుడు ఎకనామిక్స్, జాగ్రఫీ, జనరల్ అవేర్నెస్ క్లాస్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తాం, మనకు ఉన్న భూమి ఒకటే, దాంట్లో ఉన్న రీసోర్సెస్ ని మనం ఎంత బాగా వాడుకుంటాము, దేనికోసం? మన డెవలప్మెంట్ కోసం. బికాస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనం భూమిని రెంట్కి తీసుకున్నాం. మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఈ అప్పుని అప్పుగా మనం ఇవ్వకుండా వాళ్ళకి వీ హావ్ టు గివ్ దెమ్ అ బెటర్ వరల్డ్. దానికి కాను అవేర్నెస్ క్రియేట్ చేసి, ఇంతే రిసోర్స్, ఇది పెరగదు, జీతాలు పెరుగుతాయి, లేకపోతే నాలెడ్జ్ పెరుగుతుంది, ఓకే, బట్ రీసోర్స్ అనేది లిమిటెడ్. ఆ లిమిటెడ్ రిసోర్స్ ని మనం ఎంత బాగా వాడుకుంటాము, ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ ఇట్, హౌ వెల్ వి యూటిలైజ్ ఇట్ అనే దాని మీద దృష్టి పెడితే, ప్రభుత్వాలు కానివ్వండి, యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇంటి నుంచి వాళ్ళకి అది వస్తే, ఈ రోడ్డే ఉంది, దీని చెత్తపడే, ఓ ఖాళీ ప్లాట్ కనిపిస్తే దాంట్లో పడే, అలాంటివి లేకుండా పిల్లలకి సివిక్ సెన్స్ అనేది మొదటి నుంచి నేర్పిస్తే, సార్ అన్నట్టుగా రాత్రి వచ్చి రోడ్ ఆక్యుపేషన్స్ అవి. నాగరాజ్ గారు, మేడం బాగా చెప్పారు. అంటే ఒక రకంగా భూమి అనేది లిమిటెడ్ గా ఉన్నటువంటి వనరుల్ని మనం లిమిటెడ్ గా వాడుకోవాలి, పర్ఫెక్ట్ గా వాడుకోవాలి, ఆప్టిమం గా వాడుకోవాలి అనేటువంటి దీని యొక్క ఉద్దేశం. సో చాలా గవర్నమెంట్ వ్యవస్థలు, బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ గా మిమ్మల్ని అడుగుతున్నా, ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు మిస్టేక్ యూ. సో సిచ్యువేషన్ ఏంటంటే, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి మనకి. ఒక ప్రాపర్ గా రోడ్డు ఉండాలి అంటే, హైదరాబాద్ లాంటి నగరాలు అయితే కనుక జిహెచ్ఎంసీ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటిని రోడ్లు బాగా చేయాలి అంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేయాలి అంటే ట్రాఫిక్ వ్యవస్థలు ఉన్నాయి. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఈవెన్ దో ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, అయినప్పటికీ పీపుల్ ఎడ్యుకేట్ కావట్లేదు. వాట్ ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ దిస్ ఏంటంటారు? ఇక్కడ మనందరికీ తెలవాల్సింది ఏంటంటే సార్, ఫస్ట్ రోడ్డు అంటే ఏంటి అనేది తెలియాలి మనకు. ఆ రోడ్డు ఎవరి కోసం ఉన్నది, ఎందుకోసం ఉన్నది, అసలు రోడ్డు అంటే ఏంటనేది మనకు తెలియకపోతే, ఇందాక సార్ చెప్పినట్లు
పైప్ లైన్ కోసమో మెటీరియల్ కోసమో రోడ్డుని వాడేస్తాం. మేడం చెప్పినట్లుగా మన ఇంటి ముందు షాప్ ముందు ఉన్న చెత్త అంతా ఊడ్చి రోడ్డు మీదకి పెట్టేస్తాం. రోడ్డు అంటే తెలవాలంటే నేను ఇక్కడ 2 విషయాలు చెప్తాను. మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, భార్య, బిడ్డ అంటే మగవాళ్లకు ఈ 5 బంధాలు కూడా ఆడవాళ్లే. అట్లనే ఆడపిల్లలకు తండ్రి, అన్న, తమ్ముడు, భర్త, కొడుకు, వీళ్ళు మగవాళ్ళు. ఈ జెండర్ ఎవరితో ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అనేది ఎవరు నేర్పకుండానే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ రోడ్డు మీద ఎట్లుండాలి అనేది 100 సార్లు మీరు చెప్పిన మిషనరీ అందరు కలిసి చెప్పినా అర్థం కావట్లేదు. ఇది సెల్ఫ్ డిసిప్లిన్స్ తో స్టార్ట్ అవుద్ది. ఈ రోడ్డు మనది. సెంటర్లో మనం వెహికల్ ఆపి నిలబడకూడదు. కరువు మీద మనం నిలబడి ముచ్చట్టు పెట్టకూడదు. టర్నింగ్ మీద వెహికల్ ఓవర్టేక్ చేయకూడదు. ఈ రోడ్డుని తవ్వి పాడు చేయకూడదు అనే సెన్స్ ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇది నాది, మనది అనే ఫీల్ వచ్చినప్పుడు దాని బాగు గురించి ఆలోచిస్తాము. వేరే మీరన్న వాహనాలు కానీ పాదచారులు కానీ మనది అంటే ఇల్లు మాత్రమే మనది, రోడ్డు మనది కాదు. జనరల్ గా వచ్చే ఒపీనియన్ అది. ఇల్లు మాత్రమే మనది, రోడ్డు మనది కాదు. రోడ్ ఎట్లా పోతే నాకు ఇంతకుముందు సార్ చెప్పారు, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంకేదో వస్తుంది అంటే రోడ్లో గుంతలు ఉన్నా పర్లేదు, మన ఇంట్లో గుంతలు ఉండకూడదు. అంతే కదా. సో మనం చాలా ఎగ్జాంపుల్స్ చాలా చూస్తూ ఉంటాం. రోడ్డు అంటే ఇది మనది, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. దాన్ని ఏం చేసినా అక్కడ చెత్త వేయొచ్చు, దాంట్లో గుంతలు పెట్టొచ్చు, లేదంటే అక్కడ ఏదైనా మీరు నల్లా కనెక్షన్ కోసం తీసుకున్న ఒక తవ్విన ఒక హోల్ అట్లనే పెట్టొచ్చు. దాన్ని నో బడీ కేర్స్, దాన్ని ఎవరు పట్టించుకునే సిచ్యువేషన్. బై ఎగ్జాక్ట్ అంటే దీనికి అవగాహన ఒకటే అంటారా, లేదంటే గవర్నమెంట్ లో ఉండేటువంటి వ్యవస్థలు చూసి చూన్నట్టు ఉదాసీనంగా ఉంటున్నాయని చెప్పి అనుకోవచ్చా? సార్, గవర్నమెంట్ వ్యవస్థలు మీరు ఇంతకు రెట్టింపు 10 చట్టాలు తెచ్చినా, ఫైన్లు వేసినా, లేదు ఇంకా మిషనరీ స్టాఫ్ పెంచినా కూడా ఇది కంట్రోల్ కాదు. ఇది కంట్రోల్ కావాలంటే మేడం చెప్పినట్టు ఇంటి నుంచి ఒకటి స్టార్ట్ కావాలి, స్కూల్ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ కావాలి. ప్రతి ఒక్కళ్ళ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే మీరు ఈ మిషనరీ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇదే ఇండియన్ ఫ్లైట్ ఎక్కి ఫారెన్ లో దిగితే ఆటోమేటిక్ గా వెహికల్ ఎక్కంగానే ఫస్ట్ చేసే పని సీట్ బెల్ట్ పెట్టుకోవటం, ఇగ్నిషన్ ఇవ్వాలంటే బ్రేక్ రిలీజ్ చేసుకోవటం. ఇవన్నీ రూల్స్ ఫాలో అవుతారు. ఎక్కడ పార్క్ చేయాలనో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అదే వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఇండియాకి రాగానే కూర్చునే అవుతా చలో యార్ అని చెప్పి కొట్టేస్తాడు. అంటే ఇదేంటంటే మన దగ్గర జానేదో అనే సిస్టమ్. పోనీలేండి మనది కాదు కదా, నాకెందుకు, ఈ ఫీలింగ్ ఎప్పుడైతే మన మనసుల్లోంచి పోద్దో మనం ఈ సెమినార్లు పెట్టుకోవాల్సిన అవసరం కూడా. అర్చన గారు, యాజ్ నాగరాజ్ గారు రైట్లీ మెన్షన్, అంటే మనం వెళ్తాం, మనం వేరే పాశ్చాత్య దేశాలకు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వెన్ యూఆర్ ఇన్ రోమ్ యూ షుడ్ బి లైక్ ఎ రోమ్ అని అంటారు. ఉంటున్నాం కూడా. అంటే మనం ఇక్కడ నుంచి మన వాళ్ళలో చాలా మంది వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ రోడ్డు పైన రోడ్లని అగ్లీగా ఉంచే వాళ్ళు అక్కడ క్లీన్లీనెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. చెత్తను తీసి అట్లా గోడపై నుంచి పక్కన వేసేటువంటి వాళ్ళు తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేస్తారు. సో ఇంత పరివర్తన మనం బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వై కాంట్ బి డూ ఇట్? ఇక్కడ మీరే అన్నారు సార్, వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బి ఎ రోమన్ అంటే ఆల్రెడీ జరిగిపోతున్న దాన్ని నేను ఫాలో అయిపోతాను అంటే ఇది నేను చెప్పట్లేదండి, మనం పిల్లలకి చెప్పాల్సిన విషయం కాదు. మనలో కూరుకుపోయిన, ఇందాక నేను అన్నదే ఆ అవగాహన ప్లస్ అవగాహన లోపం, మనం ఎలా దాన్ని అప్లై చేస్తున్నాం, మనం నేర్చుకున్నది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, హ్యూమన్ సిస్టమ్ కి ఒక పార్ట్ అనమాట. సార్ అన్నట్టుగా జానేదో యార్ చల్నేదో యార్ టైప్ లో అనమాట. అదే మనం అక్కడికి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ డ్రైవింగ్ ఉన్నప్పుడు లేదా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అన్ని మనం టేక్ కేర్ చేస్తాం విషయాలు. బెల్ట్ వేసుకోవాలి, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా బెల్ట్ వేసుకోవాలి, ట్రాఫిక్ సిగ్నల్, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అవి అక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ ఎవరు చేయట్లేదు. సింపుల్ ఆన్సర్. అంటే అవగాహన లేదంటారా? అవగాహన లేక కాదండి. సింపుల్ మేడం, సింపుల్. నేను ఏమంటున్నా అంటే హెల్మెట్ పెట్టకుండా మోటార్ బైక్ డ్రైవ్ చేస్తే పీనలైజ్ చేస్తారు. ఇప్పుడు నేను టీచర్ గా చెప్తాను, అదే మీరు చెప్పిన దానికి క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఎవరినైనా డోంట్ టాక్ క్లాస్ లో మాట్లాడద్దు, డిస్టర్బ్ చేయొద్దు అంటే మీరు నాకే చెప్తున్నారు, నా పక్క వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, వెనకాల వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, ముందు వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మారితే నేను మారుతాను. సహజంగా పిల్లలు చేసేదే అది క్లాస్ రూమ్ లో, రైట్? సో ఇదే విధానంగా నా ముందర ఒక 2 వీలర్ వెనకాల ఒక 2 వీలర్ వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళినప్పుడు నన్ను ఆపితే నేను అదే మాట మాట్లాడతానుగా. వాళ్ళే హెల్మెట్ పెట్టుకోలేదు, నేను ఆపాను కాబట్టి మీరు నన్ను అడుగుతున్నారు.
సో ఇట్ ఈస్ ఆ మార్పు రావాల్సింది సార్ అన్నట్టుగా ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఐ హ్యావ్ టు క్వశ్చన్ మై సెల్ఫ్. వాడు వెళ్తే వాడి తల పగులుతుంది, నేను వెళ్తే నా తల కూడా పగులుతుంది. వాడి తల నా తల రీప్లేసబుల్ కాదుగా. ఈ సింపుల్ నాలెడ్జ్ అండి. ఇదేమి పెద్ద పుస్తకాల్లో తిరిగేసి పిహెచ్డీలో వచ్చి చెప్పక్కర్లేదు. ఇంట్లో, క్లాస్ రూమ్ లో, వ్యవస్థలో ప్రతి చోట ఉండాలి. అది పదే పదే చెప్తుంటే ఆ ప్రోగ్రామింగ్ వల్ల రీవైరింగ్ అవుతుంది. ఎలాగైతే ఫాలో అవ్వకపోయినా ఏం జరగదు అనే వైరింగ్ జరిగిపోయిందో, ఫాలో అవ్వకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి రీవైరింగ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని నరసింహారావు గారు, మేడం ఒక మాట చెప్పారు. అంటే దాన్ని రీవైరింగ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, అంటే అందరికీ అవగాహన కలగాలి, అంటే అందరినీ అవగాహన కలిగే విధంగా మనం వ్యవస్థ మారాలి అనేటువంటిది. సో మీరు చూసింటారు, అంటే చాలా మీ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో భాగంగా చాలా మందిని కలుస్తూ ఉంటారు. ఎస్పెషల్గా రోడ్ల విషయానికి వస్తే వేర్ ఎగ్జాక్ట్లీ ఇది కారణం, దీనివల్ల వాళ్ళు రోడ్డుకు సంబంధించిన రోడ్డు భద్రతకు సంబంధించి రోడ్డు ప్రమాదాలపైన గాన ఒక ప్రాపర్ అప్రోచ్ తో ముందుకెళ్ళట్లేదు అనేటువంటి భావన ఏమైనా ఉందా? ఇప్పుడు నేను హైదరాబాద్ బాండ్ స్టూడెంట్ని. దాన్ని లాస్ట్ 65 years నుంచి హైదరాబాద్ ఇండియన్ రౌండ్ తిరుగుతున్నాను. నాకు కనబడుతుంది ఏంటంటే ఓన్ చేసుకోవడం అనేటువంటిది ఒక సొసైటీలో అదొక అలవర్చుకోవాలి అనేటువంటి వాతావరణం ఇప్పటిదాకా కనబడుతుంది. ఇప్పుడు ఎక్కువగా స్పీడ్ పోయేటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ పోతున్నారు, మిడిల్ క్లాస్ పోతున్నారు, కొత్త బైక్స్ చూస్తే హార్స్ రైడింగ్ చేస్తున్నారు అన్నది డౌట్ వస్తుంది. ఎవరి మీదకి వాళ్ళు పోతారనేటువంటి పరిస్థితి. అందుకని వీళ్ళందరికీ ఇంట్లో నేర్పాలి అంటే సాధ్యమేది కాదు. సార్ మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు కొంచెం మీరు ఏమనుకోతున్న దాంట్లో కొంచెం సీనియర్ సిటిజన్, ఐఎమ్ సారీ అనకూడదు కానీ బట్ అంటున్నాను. మనం అంటాం ఈసారి రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణము యువత, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళు చెప్తే అవగాహన కల్పించుకోవట్లేదు అని చెప్పి అంటారు. సో కంపారిజన్ ప్రతిసారి వస్తుంది. మా కాలంలో అట్లా ఉండేది, ఆ రోజుల్లో ఇట్లా ట్రాఫిక్ సెన్స్ ఉండేది, సో మేము ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడింది అంటే మేము ఆగేవాళ్ళము, హెల్మెట్ అంటే హెల్మెట్ నాకు తెలిసి హెల్మెట్ అప్పుడు కూడా లేదనుకుంటాను నాగరాజు గారు, అప్పుడు కూడా హెల్మెట్ లేదనుకుంటాను. బట్ ఒక్కొక్కసారి రూల్ వస్తుంది, ఒక్కొక్కసారి తీసేస్తున్నారు. అంటే ఒక రకంగా కంపల్సరీ చేసినారు. ట్రాఫిక్ సెన్స్ కి సంబంధించి కొంచెం వెనక్కి వెళ్తే ప్రమాదాలు తక్కువే, ఖచ్చితంగా ప్రమాదాలు తక్కువే. ఇప్పుడు దానికంటే స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నాము, రోడ్లు కూడా చాలా పెద్దవైపోయాయి, రహదారులు వచ్చేసాయి. స్పీడింగ్ అంటే కొంచెం అప్పుడు అంత ఉండకపోయేది కానీ, సో ఓవరాల్ గా మనకు ఫెసిలిటీస్ పెరిగాయి, అవగాహన పెరిగింది. అప్పుడు ఇప్పుడు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు స్పీడ్ గా పోవటం అనేది ఏదో టైం సేవ్ చేసుకోవడం, లేదా పన్ను రీస్ కావటం అనేది ఏదో కాన్సెప్ట్ ఉండొచ్చు. కానీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఎట్లున్నాయి, ట్రావెల్ చేసేటువంటి వాహనాలు ఏంటి, పీపుల్ ఏంటి, డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి, ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేటువంటిది వాళ్లకు ప్రాక్టీస్ ఉందని నేను అనుకోను. ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుందామనే అవసరాన్ని కూడా గుర్తించేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఐఎమ్ నాట్ నెగిటివ్ టువర్డ్స్ నేను నడిపినప్పుడు నా టూ వీలర్ మీద మా ఎల్డర్స్ చెప్పేది, ఈజీ వెహికల్ మీద వెళ్తే సేఫ్ రీచ్ అవుతామని. ఒక అతనైతే నిద్రపోయినా తీసుకుపోతాడు అంటాడు. అంటే ఇప్పుడు ఇలాంటిది రేర్ తప్ప ఇదేమి అందరికీ ఐడియల్ అయితే కాదు. దానికి కారణం ఏంటంటే నేను చూస్తున్నది, ఇప్పుడు ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే ట్రాఫిక్ పీపుల్ ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే కన్నా ఎక్కువగా చాలాన్స్ కలెక్ట్ చేసేది డ్రైవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ నేను ఆర్టీసీ క్లాసులలో ఎవ్రీడే తిరుగుతుంటాను. మార్నింగ్ 9 నుంచి ఆఫీసులకు పోతారు, స్కూల్కి పోతారు. అట్లాంటి సమయంలో అసలు అది అంత అదేమైనా మొదటిగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందా? అది మీరు అవేర్నెస్ కి డిఫరెంట్ లెవెల్లో కార్యక్రమాలు చేయవచ్చు, లేకపోతే పిల్లలకైతే కార్యక్రమంలో పెట్టొచ్చు, లేదా యాక్సిడెంట్ జరిగితే దాన్ని విశ్లేషించి దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పొచ్చు. ఇలాంటివి కాకుండా మార్నింగ్ ఆర్టీసీ క్లాసులో ఉంటుంది, చిరుగౌడ క్లాసులో ఉంటుంది, అవన్నీ హ్యూజ్ ట్రాఫిక్ పోయేటువంటిది. నేను ట్రాఫిక్ పోలీసును వాళ్ళ నాకేం నెగిటివ్ లేదు. కాకపోతే ఏంటంటే మీరు నిజంగానే ఛాలెంజ్ చేయాలనుకున్నప్పుడు రెన్యువల్ చేయకపోయినా ఇంకోటి పెట్టుకోకపోయినా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీకు కనెక్టివిటీ ఉంటుంది. మీరు ఫొటోలు తీస్తున్నారు, ఫొటోస్ బట్టి వాళ్ళని అక్కడ రిజిస్టర్ వెరిఫై చేసుకోవచ్చు, వాళ్ళ ఇంటికి పంపించవచ్చు. వై ఓన్లీ ఆన్ రోడ్స్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్? వై యూ వాంట్ టు డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ఆన్ రోడ్స్ ఇట్ సెల్ఫ్ దెర్ విల్ బి ఎ చేంజ్? వాడికి వచ్చే కోపం
టైంకి పోకపోతే కోపం వస్తుంది, లేట్ పోతే వాడికి ఆఫీస్ సమస్య వస్తుంది, స్కూల్ సమస్య వస్తాయి. అందుకని ట్రాఫిక్ పోలీస్ కూడా సెన్సిబుల్ గా ఉంటారా లేదా? ఆర్ దే నాట్ హ్యూమన్ బీయింగ్స్? వెన్ యు ఆర్ స్టాపింగ్ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ ఆల్సో ఇన్ హ్యూమన్ బీయింగ్. నువ్వు ఏ పర్పస్ తో ఆపుతున్నావో వాడు రియలైజ్ చేసేటువంటి అవకాశం రావాలనా లేదా? నేను అనేది ఇవాళ సింగపూర్ లో ఎందుకు అట్లా ఉంది, రోమ్ లో అట్లా ఎందుకు ఉంది? అక్కడ ప్రాక్టీసెస్ ఉన్నాయి, అక్కడ పోతే ఇది ప్రాక్టీస్ అంటారు, రేపు ఇక్కడేమో మరి ఇండియాలో అలాంటివి అలవర్చారు కదా. బై ఎడ్యుకేషన్, అవేర్నెస్, సొసైటీలో ఎథిక్స్, మారల్స్ అనేటువంటివి అవి పెంపొందించకుండా ఇవాళ చిన్నపిల్లలు అవి అలవాటు కాకపోతే తప్పకుండా వాళ్ళకి అలవాటైన పద్ధతిలో పెరుగుతారు. వాళ్ళు 2 hours టీవీ చూసే బదులు 4 గంటలు చూస్తున్నారు. నేను జస్ట్ మన సంక్రాంతి సందర్భంగా మా బ్రదర్ ఇంట్లో గ్రాండ్ సన్ వాడు దాదాపుగా 8 to 10 hours కంప్యూటర్స్ ఆడతాడు. ఇంటెలిజెంటే, కానీ సరిగ్గా తిండి తినడు, టైంకి నిద్రపోడు, 6 గంటలకు నిద్రపోతున్నాడు, రాత్రి భోజనం చేయడు ఉంది. అప్పుడు తల్లికి చెప్పా, ఆలోచించమ్మా, రేపు పెద్ద అయిన తర్వాత ఇంకా ఇబ్బంది వస్తుంది, నువ్వే బాధ్యత తీసుకుని వాడు కంట్రోల్. ఒకసారి ఈ పోలీసుల వ్యవస్థకు సంబంధించి నాగరాజు గారితో ఒకసారి అర్చన గారు మీరు ఇప్పుడు చెప్పారు సార్ ఒక మాట, పోలీసులు పీనలైజ్ చేయడం మాత్రమే దృష్టి పెడతా ఉన్నారు, బట్ దాన్ని రెగ్యులేట్ చేయడంలో దృష్టి పెట్టట్లేదని అదొకటి. సో అంటే ఒక రకంగా ట్రాఫిక్ పైన పూర్తి ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం, 200cc బైక్ వేసుకొని స్పీడ్ గా పోతే యాక్సిడెంట్ అవుద్ది, మరి స్పీడ్ వెళ్ళొద్దని ఎవరు చెప్పాలి? స్పీడ్ వెళ్ళొద్దని వాడికి ఆ ఇంజన్ కెపాసిటీ ఉంది, అటువంటి రోడ్లు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లో ఇప్పుడు బ్యాన్ చేశారు కానీ, సో వాటిపైన రోడ్డు కొంచెం స్మూత్ గా ఉంది అంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ లైక్ ఎనీథింగ్, అట్లా పోయే పరిస్థితి. ఎవరు సార్ మీరు పర్మిట్ చేస్తే సార్ చెప్పిన మాటకు సారీ ఫర్ ప్లీజ్. సార్, ట్రాఫిక్ పోలీస్ రోడ్డు మీద గతంలో ఆపి చలాన్ రాసేది, ఒక బుక్ ఉండేది, కార్బన్ పేపర్ పెట్టి చేతితో రాసేది. ఆ సిస్టమ్ పోయి చాలా కాలం అయింది సార్. ఇప్పుడు అన్ని కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేసి ఇంటికే వెళ్తున్నాయి చలాన్లు పే చేయమని. రోడ్డు మీద 2 సందర్భాల్లో ఆపుతున్నారు సార్ ట్రాఫిక్ పోలీసు. ఒకటేంటంటే చలాన్లు ఎక్కొట్టి ఎవరైతే కట్టకుండా 2-3 చలాన్లు ఉంటున్నాయో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయిన ఒక మిషనరీ ఉంటుంది, ఆ నెంబర్ టైప్ చేసినప్పుడు అది ఎన్ని చలాన్లు పెండింగ్ ఉంది, ఎంత అమౌంట్ పెండింగ్ ఉందని వచ్చినప్పుడు ఆ వెహికల్ ని పక్కకు తీస్తారు. ఆ అమౌంట్ పూర్తిగా కంట్రోల్ రూమ్ లో పే చేసి రిసిప్ట్ తీసుకొని వస్తేనే వెహికల్ వేస్తారు. రెండోది ఆపే విధానం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల విపరీతంగా యాక్సిడెంట్ జరిగి మనుషులు చచ్చిపోతున్న సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఒక 500 రూపాయలు 1000 రూపాయలు అలా చలాన్ వేసే పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 2 రోజులు 3 రోజులు వాళ్ళని ఇంప్రిజన్మెంట్ కూడా పంపించే సందర్భాలు వస్తున్నాయి. దాని తర్వాతనే మనకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంతా కూడా తగ్గిపోయింది. ఒకళ్ళని తాగకుండా కూర్చోబెట్టుకుని వాంతో నడిపించుకోవటం, లేకుంటే ఏదైనా క్యాబ్ మాట్లాడుకోవటం, ఇటువంటి సిస్టమ్ అంతా అడాప్ట్ అయిపోయింది. ఈ 2 సందర్భాల్లో మినహా చలాని వేయటానికైతే రోడ్డు మీద ఎవరిని ఆపట్లేదు. ఎందుకంటే ఇట్లాంటిదే సమస్య సార్ చెప్పింది, అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, గొడవలు అవుతున్నాయి, ఒక్కోసారి కొట్టుకుంటున్నారు, ఇటువంటి సందర్భం వచ్చింది, అది వెళ్ళిపోయింది. అది కానీ నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే సార్, ఇందాక మీరు చెప్పింది ఇంటి నుంచి కనుక ఇది స్టార్ట్ కాకపోతే, నేను చాలా స్పష్టంగా చెప్తాను, మనమందరం ఏమనుకుంటామంటే చాలా మంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళని కూడా వినాలా, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పాలా. ట్రాఫిక్ అనగానే మనం అనుకునేది ఏంటంటే రోడ్డు మీద వెహికల్స్ నడిచి వెళ్లేవాళ్ళు, పెడెస్ట్రియన్స్. ట్రాఫిక్ అంటే ఇది మాత్రమే కాదు సార్, ట్రాఫిక్ అంటే లైఫ్ కూడా, ట్రాఫిక్ అంటే టైం, ట్రాఫిక్ అంటే డబ్బు. వీటన్నిటితోని మన జీవితంతో ముడిపడి ఉన్నది రోడ్డు ట్రాఫిక్. ఈ విషయం మన ఇంట్లో అవగాహన లేకపోతే, మనం చెప్పకపోతే, పిల్లలు అడిగినరని చెప్పి అలిగినరని గొడవ పెడుతున్నారని చెప్పి బండ్లు ఇప్పించేస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ అంటే ఏమనుకుంటారు వీళ్ళంతా, కీ పెట్టి ఇది మాత్రమే డ్రైవింగ్ కాదు. డ్రైవింగ్ లో చాలా ఉన్నాయి, ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. విచక్షణ లేని వాహనం ఎక్కి బయలుదేరిన తర్వాత ఈ తల్లిదండ్రులు అంతా ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి తెలవకుండానే సాగు దగ్గరికి పంపిస్తున్నారు. చాలా మందికి తెలియదండి అసలు. రోడ్డు పక్కన వెహికల్ ఆపితే దాన్ని రైట్కి తీసుకుంటునేటప్పుడు ఇండికేటర్ వేసి తీసుకోవాలని ఇతనికి తెలియదు, ఈ వెహికల్ ని క్రాస్ చేస్తున్నప్పుడు హారన్ కొట్టి క్రాస్ చేయాలని వచ్చేవాడికి తెలియదు. ఇట్లా నా అభిప్రాయం ప్రకారంగా మనందరికి కూడా డ్రైవింగ్ తెలియదు. ఓకే, అర్చన గారు, సో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు అవుతా ఉన్నాయి, ఓవర్ స్పీడింగ్ ప్రమాదాలు అవుతున్నాయి, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ప్రమాదాలు అవుతున్నాయి, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ ప్రమాదం, ఇవన్నీ కూడా. సో ఇవి పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటాం, పెట్టుకోకపోతే ప్రమాదాల బారిన పడతాం అనేటువంటి ఇట్స్ క్లియర్.
ఇట్స్ క్లియర్. అది ఎవరు చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు బండి నడిపేట వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. ఓవర్ స్పీడింగ్ అంటే ఒక స్పోర్ట్స్ బైక్ ఉంది అంటే దానికి ఎంత లిమిట్ లో పోవాలి, ఎట్లా డ్రైవ్ చేయాలి, ఎట్లాంటి రోడ్ల మీద పోవాలి. దీస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ దాట్. సో ఇగ్నోరింగ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ఏం పెడతా ఉన్నారు, బండి మంచి స్పోర్ట్స్ బైక్ ఉందంటే మనం స్పీడ్ గా వెళ్లాల్సిందే అనేటువంటి ఒక అభిప్రాయం యువతలో వస్తూ ఉంది. సో ఎక్కడి నుంచి మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకున్నటువంటి ఇప్పుడు నిజంగా మొక్క వంగనిది మానవ వంగున అనేటువంటి ఒక సామెత ఉంది. సో చిన్నతనం నుంచి దాన్ని అలవర్చాలి. ఎవరు అలవర్చాలి అంటే కరిక్యులం ఈజ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ కరిక్యులం ఉండాల్సిన అవసరం ఉందా, అసలు ఉందా అనేది అంటే ఏం చెప్తారు? రోడ్ సేఫ్టీ అండ్ ఫస్ట్ ఎయిడ్ అనే పాఠాలు గ్రేడ్ 1 నుంచి ఉన్నాయండి. గ్రేడ్ 1 నుంచి ఉన్నాయి. ఎలాగైతే పిల్లలకి ఇప్పుడు మనం ప్లగ్ లో వేళ్లు పెట్టకూడదు, తడి చేత్తో స్విచ్లు ముట్టకూడదు అని ఉందో, అలాగే రోడ్ క్రాస్ చేసేటప్పుడు రోడ్ ఎలా క్రాస్ చేయాలి, గ్రీన్ సిగ్నల్ వస్తేనే జీబ్రా క్రాసింగ్ దగ్గరే క్రాస్ చేయాలి, రెడ్ పడితే ఆగాలి, ఎల్లో ఆరెంజ్ పడితే యూ టు గెట్ ప్రిపేర్డ్ అనేది ఇట్స్ దేర్ రైట్ ఫ్రమ్ గ్రేడ్ 1. సో ఇట్స్ ఆల్రెడీ అ పార్ట్ ఆఫ్ కరిక్యులం. కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, బట్ అక్కడ మనం అన్ని పాజిటివ్సే మాట్లాడుతున్నాం. కీడించి మేలించాలంటారు. కొంచెం నెగిటివ్ మాట్లాడితే మేబీ మీ సార్లు అన్నట్టుగా ఆ భయానికన్నా మేబీ వాళ్ళు అలవర్చుకుంటారేమో. నంబర్ 1. నంబర్ 2, సార్ అన్నారు ఇందాక స్పీడ్ గా వెళ్ళిపోవాలి, నేను వర్క్ ప్లేస్ కి రీచ్ అవ్వాలి కాబట్టి నేను గబగబా వెళ్ళిపోతున్నాను. వై నాట్ స్టార్ట్ 5 minutes ఎర్లీ? వై కాంట్ దెర్ బి అ ప్లానింగ్? ఒక స్కెడ్యూల్ అనేది ఎందుకు వేసుకోకూడదు? ఎలాగైతే ట్రాఫిక్ సిగ్నల్లో ఫలానా టైంకి సిగ్నల్ పడాలి, ఒక 60 seconds 80 seconds 90 seconds రెడ్ ఉండాలి లేకపోతే గ్రీన్ ఉండాలి అనే టైమింగ్ ఎలా ఉందో, పొద్దున్న మనం లేచినప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడే లేవాలి, ఫలానా టైంకే లేవాలి. ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఫాలోస్ అ పర్టిక్యులర్ స్కెడ్యూల్. ఓకే, ప్రతి దానికి ఒక సరైన సమయం, ఒక సరైన పద్ధతి ఉంటాయి. అలాగే రోడ్ సేఫ్టీకి కూడా ఒక సరైన సమయం, సరైన పద్ధతి ఉంటాయి. అవన్నీ ఫాలో అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు స్టార్ట్ నాట్ జస్ట్ ఫ్రమ్ హోమ్, నాట్ జస్ట్ ఫ్రమ్ స్కూల్, బట్ ఆల్సో సిస్టమ్. ఎలాగైతే ఎడ్యుకేషన్ లో వివిధ మార్పులు తీసుకొస్తున్నారో అలాగే ఇది కూడా ఆ పార్ట్ ఆఫ్ కరిక్యులం కంపల్సరీ మ్యాండేటరీగా పేపర్ పెట్టండి, రాస్తారు పిల్లలు. బట్ ఇదంతా థియరిటికల్ గా కాదండి, ఇట్ హ్యాస్ టు హ్యాపన్ ప్రాక్టికలీ. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అప్లికేషన్. రోడ్డు మీదకి వెళ్ళి నేను ఎలా గేర్లేస్తున్నాను లేకపోతే ఆటో గేర్ లో నా బండి ఎలా మారుతోంది అనే దాని మీద అవగాహన చేసిన మొక్క. ఇప్పుడు చాలా మంది ట్రాఫిక్ వాలంటీర్స్ గా పనిచేస్తా ఉన్నారండి. అంటే కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అన్ని కూడా చూస్తే ట్రాఫిక్ వాలంటీర్స్ గా ట్రైంగ్ టు రెగ్యులేట్ ద ట్రాఫిక్. అంటే ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళకి ప్లీజ్ వేర్ హెల్మెట్, ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నారు. బట్ చెప్పడానికి బాగానే ఉంది, నేను చెప్తాను, నన్ను మాత్రం చేయమని చెప్పొద్దు అని ఇట్స్ సైకలాజికల్ ఫీలింగ్ అంటామా, లేకపోతే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటామా, ఏమంటాము. బట్ నువ్వు ఫాలో చెయ్యి అంటే చేయడానికి వెనకడిగే పరిస్థితి. ఎందుకు ఇట్లాంటి భావన ఎందుకు వస్తుంది అంటారు? పేరెంట్స్ నుంచి చాలా మంది పేరెంట్స్ కూర్చున్నారు. ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ మిస్టేక్స్. సార్ కరెక్ట్ గా అన్నారు. నేను 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు అలాంటి బండి కొనుక్కోవాలనిపించి నేను కొనుక్కోలేదు. కాబట్టి ఇప్పుడు మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ నేను అలాంటి బండి కొనిపెడితే ఇట్స్ స్టేటస్ సింబల్. ఆ బండి ఉంది కాబట్టి దానికి ఆ స్పీడ్ లో నడిపించాలి అనేది ఈ తెలియని స్టూడెంట్ కి ఉన్న ఏమంటారు డిజైర్. నరసింహారావు గారు, మన లక్ష్యమంతా ఒకటే, ప్రమాదాలు లేని యాక్సిడెంట్ ఫ్రీ రోడ్స్ లో ఎటువంటి మిషప్స్ జరగకుండా అన్ని సురక్షితంగా ఉండాలి, అందరూ సురక్షితంగా ఉండాలనేటువంటి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో నిజంగా సురక్షితమైన ప్రయాణం ఉండాలి, సురక్షితంగా ప్రయాణం సాగాలి అంటే ఎటువంటి మార్పులు రావాలి అంటే ఏం చెప్తారు? జనరల్గా ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కెలామిటీ లాగా అందరి మీద ప్రభావం కలుగుతుంది. యాక్సిడెంట్ జరగకుండా చూడాలి అన్న దగ్గర దానికి ఒక అవేర్నెస్ కావాలి, నాలెడ్జ్ కావాలి, లేకపోతే చదవాలి, ఎవరికైనా చెప్పగలగాలి. యాక్సిడెంట్ గురైన తర్వాత తనకేం ఉండదు, చూసేవాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నడిపేటువంటి వాళ్ళకి ఆ స్పృహ ఉండాలన్నా, కాన్షియస్నెస్ ఉండాలన్నా సొసైటీలో కావచ్చు, బై ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటివి ఏవి కూడా చిన్నప్పటి నుంచి పెద్ద వరకు డిఫరెంట్ లెవెల్స్ అవసరం నేర్పాలి అనేటువంటి ఎడ్యుకేషన్ కావట్లా. ఇప్పుడు అన్ని టోటల్ కమర్షియల్, హౌ టు మేక్ మనీ, హౌ టు గెట్ ఎంప్లాయ్మెంట్ అనే యాంగిల్ పోతుంది. నేనేమంటున్నానంటే నాకేం నెగిటివ్ ఎవరి మీద లేదు, బికాస్ ఐఎమ్ బ్రాటప్ ఇన్ సొసైటీ. మేబీ ల్యాప్సెస్ నాలో కూడా ఉండవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ అన్నప్పుడు నేను చెప్పింది కోఆర్డినేషన్తో అది చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది, నెగిటివ్నెస్ పెరగదు. ఇప్పుడు పీపుల్ ఏమొస్తుందంటే పోలీస్ అంటే I have due respect to police department.
ఫర్ ద లాస్ట్ 50 years ఐఎమ్ మూవింగ్ విత్ పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ అండ్ ఐపీఎస్. అందుకని ఏంటంటే వీళ్లకు నెగిటివ్నెస్ రావటం వల్ల పాజిటివ్ అనేది మళ్ళీ రికన్సైల్ కావడానికి టైం పడుతుంది ఈ జనరేషన్స్ లో. అందుకే ఇంటి నుంచి నేర్పడం ఎంత అవసరమో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ సొసైటీలో కూడా వాళ్ళకి చాలా అదనంగా నేర్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చెప్తున్నారు జీబ్రా లైన్స్ ఎక్కడ ఉన్నాయండి? జనం రోడ్ క్రాస్ చేయడానికి ఇవాళ ఉన్నాయా? ఉంటాయి సార్, జీబ్రా లైన్స్ ఉంటాయి కానీ ఇవాళ లేవు. ఫుట్ పాత్స్ ని ఆక్యుపై చేసేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా డీమార్ట్ ఉంది. వాళ్ళు మొత్తం ఫుట్ పాత్ మీద థ్రెడ్స్ కట్టేసి క్లోజ్ చేశారు వాళ్ళు. అది ఎమ్మెల్యే క్వార్టర్స్, పోలీసు ఉంటుంది, అందరూ ఉంటారు. నేను పోలీసుని క్లెయిమ్ చేయడం కాదు, అది జరుగుతోంది. ఎందుకు జరుగుతుంది అంటే చూసేవాళ్ళు, పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు డబ్బున్నోళ్ళే పోతున్నారు. మరి వాళ్ళంతా కూడా చూస్తున్నారు. దే ఆర్ నాట్ బాదరింగ్. ఇవాళ ఎప్పుడైతే అట్లా బాదర్ కాలేదో, బాదర్ అయినప్పుడు ఓన్ చేసుకున్నప్పుడు ఆ చేంజ్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను కాన్షియస్ గా నేను నమ్మినప్పుడు నేను 100 మందికి చెప్తాను. కాబట్టి ఇది అందరిలో రావాలి. అందరిలో రావాలంటే నెగిటివ్ గా వాళ్ళని కామెంట్ చేసి ఇక వాళ్ళు మారలను లేదా పెనలైజ్ చేస్తేనే మారతారను ఇట్లాంటి విషయాలు మాత్రం రియలైజేషన్ స్కోప్ లేదు. దీంట్లో ఏంటంటే సార్ నేను ఇంకొక విషయం చెప్పండి. ఈ ట్రాఫిక్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే పోలీస్ వాహనాలు ఇచ్చి ట్రాఫిక్ పాపం వీళ్ళు రోడ్ల మీద ఉంటారు వీళ్ళకని చెప్పి అలవెన్సెస్ 60% పెంచినట్టుగా నాకు గుర్తు. ఓకే, అది పెంచడం తప్ప అందరం హర్షించాం. నిజమే, ఎండల్లో ఉంటున్నారు, గాలిలో ఉంటున్నారు, దూరంలో ఉంటున్నారు. కానీ ఇవాళ అనేక కారణాల వల్ల మీ రోడ్స్ అన్ని కూడా యూటర్న్ పెట్టేస్తున్నారు. యూటర్న్ పెట్టిన దగ్గర కూడా ఒక హెవీ వెహికల్స్ టర్న్ చేయడానికి అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. కానిస్టేబుల్ ఉంటే కనీసం రెగ్యులైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇవాళ ట్రాఫిక్ కంజక్షన్ ఏంటంటే ఇవాళ జీబ్రా లైన్స్ లేకపోతాం, ఫుట్ పాత్ ఆక్యుపై చేయటం, సాధారణ రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళు పోయిన వాళ్ళు ఇట్లా తట్టి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మరి ఒక్క రోజులో వచ్చాయా? మరి ఒక్క రోజులో పోతాయా? ఇవాళ పోవటానికి అందరం కలెక్టివ్ గా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ అందుకే అంటుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఐ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ వీళ్ళ మధ్య సమన్వయంతో అప్పుడప్పుడు కొన్ని సమావేశాలు ఏదైనా ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్ వర్క్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ని జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేయగలుగుతుందా? ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పోలీసులు ఆ విధంగా సమన్వయం చేసుకుంటున్నారా? వీళ్ళు సమన్వయం చేసుకుంటే సొసైటీకి కలెక్టివ్ ఇచ్చేటువంటి చూద్దాం. అర్చన గారు, ఎట్లాంటి మార్పులు రావాలి అంటారు? అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే మార్పు అనేది ఒక రోజులో రాదు. మార్పు అనేది ఒక మనిషి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్, ఇట్ ఈస్ అన్ ఐడియా దట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ వన్ పర్సన్. అండ్ సార్ అన్నట్టుగా పాజిటివిటీ అనేది రిసీవ్ చేసుకోవడం మొదలు పెడితే దానికి ఇంకా పైకి ఎక్కడానికి మెట్లు యూ కాంట్ కౌంట్ అనమాట, అన్కౌంటబుల్ ఉంటాయి. అలాగే ప్రిపరేషన్, ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్, ఈ మూడిటి మీద ఫోకస్ పెట్టాలి అన్ని ఆస్పెక్ట్స్. ఎందుకంటే మనం ఓన్లీ పిల్లల్ని పాయింట్అవుట్ చేసి లేకపోతే పేరెంట్స్ పాయింట్ చేసి ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ అన్ ఎంటిటీ ఇన్ ద సొసైటీ. ప్రతి ఒక్కళ్ళు సిస్టమ్ అవనివ్వండి, సిస్టమ్ ఎంచుకుని లేకపోతే సిస్టమ్ కి అబైడ్ అయి ఉండాల్సిన సిటిజన్స్ అవనివ్వండి, పేరెంట్స్ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఆల్ ఆఫ్ అస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్. సో ఒక కొలాబరేషన్ అనేది, ఒక కలెక్టివ్ మూవ్మెంట్ అనేది రావాలి. అది వచ్చినప్పుడు దెన్ వీ కెన్ టాక్ అబౌట్ చేంజెస్. నాగరాజ్ గారు కంక్లూడ్ చేయండి సార్. దీంట్లో ఏంటంటే ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఇంజనీరింగ్ అనేది సరే అది ఏ విభాగమన్నా కావచ్చు. పంచాయతీ రాజ్ వ్యవస్థ నుంచి తీసుకుంటే నేషనల్ హైవే వరకు కూడా ఆ రోడ్లు వేసే విధానం ఏంటి, దాని మీద ఇంజనీరింగ్ విధానం వాళ్ళు చూసుకుంటారు. దెన్ ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ వచ్చినప్పుడు పోలీస్ వస్తుంది, దాని ఫైన్ వేసేది అది ఆర్టీ డిపార్ట్మెంట్ కానీ ట్రాఫిక్ పోలీస్ కానీ. కానీ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎవరివ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఎట్లా అవగాహన కల్పించాలి? ఒకప్పుడు మనకెప్పుడు కంప్యూటర్లు లేవు, మరి వాళ్ళందరం కంప్యూటర్ వాడుతున్నాం కదా నేర్చుకొని. సెల్ ఫోన్లు లేవు, అవి వచ్చాయి. దాంట్లో రకరకాలుగా యాప్స్ కానీ ఏదైనా కానీ చేస్తున్నాం కదా, నేర్చుకున్నాం. కానీ ఈ రోడ్డు మీద సరిగ్గా వెళ్ళాలి, రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళాలి అనేది ఎందుకు రావట్లేదు? మీకు 2 ఉదాహరణలు చెప్తాను. నేను 2011లో కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీకి వచ్చినప్పుడు కొత్తగా నేను ఏరియా తిరుగుతున్నప్పుడు జీడిమెట్ల సెంటర్కి వెళ్ళాను. బాలానగర్ దగ్గర జీడిమెట్ల సెంటర్కి. నర్సాపూర్ క్రాస్ రోడ్ ఉంటుంది అక్కడ సిగ్నల్స్ ఉన్నాయి. దాదాపు ఒక 4-5 కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక ఎస్ఐ ఉన్నాడు, సిఐ, మేమందరం నిలబడి ఉన్నాం. కానీ పబ్లిక్ వాళ్ళ ఇష్టానుసారం వెళ్ళిపోతా ఉన్నారు సిగ్నల్తో నిమిత్తం లేకుండా. అప్పుడు నేను మా ఇన్స్పెక్టర్ని అడిగిన, ఏంటి పబ్లిక్ ఇట్లా పోతున్నారేంటి, వీళ్ళు వెహికల్స్ గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు పెడస్ట్రియన్స్ ఆగాలి కదా అంటే, సార్ వాళ్ళంతా వర్కర్స్ సార్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్,
వాళ్ళు అట్లే పోతారు సార్ ఈ ఏరియాలో అన్నాడు. దెన్ అక్కడ నుంచి ఒకరోజు మాదాపూర్ వచ్చినాక హైటెక్ సిటీ దగ్గర సెంటర్లో ఫ్లైఓవర్ కింద అక్కడ నిలబడున్నాం. సిగ్నల్ పడ్డది, వెహికల్ ఆగినాయి. కొద్దిగా కొంచెంగా ముందుకు వచ్చేసి గ్రీన్ సిగ్నల్ పట్టడానికి ముందే వెహికల్ స్టార్ట్ అయ్యి రన్ అవుతాయి. నేను అక్కడ ఉండే ఇన్స్పెక్టర్ని అడిగిన, మాదాపూర్ ఇన్స్పెక్టర్ని, ఏంటి ఆ వెహికల్స్ అని ఇట్లా పోతున్నాయంటే, వీళ్ళంతా హైలీ క్వాలిఫైడ్ సార్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళు ఇట్లనే పోతారు సార్ అని. అన్ఎడ్యుకేటెడ్ ఫాలో అంటే దాని అర్థం ఏంటంటే సార్, ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది పుస్తకాల్లో ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ కాదు. మనకు ఇందాక మనందరం మాట్లాడుకున్నట్టు టైం పంక్చువాలిటీ మేడం చెప్పినారు ఇందాక. మనం ఇంటి నుంచి మనం ఎక్కడికి వెళ్తామో మనకు ముందే తెలుసు, ఎంతసేపు పడుతుందో తెలుసు, ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలుసు, ఎన్ని సిగ్నల్స్ ఉంటాయో తెలుసు. కానీ మనం టైంకు బయలుదేరాం, మనకు టైం సెన్స్ ఉండదు. అది కాదు సార్, టైంకు బయలుదేరినా మధ్యలో ట్రాఫిక్ ఆపుతుంది కదా. నేను అదే చెప్తున్నా, ఎందుకు మీరు ఇంకొక 5-10 నిమిషాలు ముందు బయలుదేరారు అంటున్నాను నేను. సార్ ఇది ఇండియా, మీరు ఇది మర్చిపోయి జపాన్, సింగపూర్ లా మాట్లాడకూడదు. నేను చెప్తాను, మీరు ఈ మాట మాట్లాడింది కాబట్టి నేను కొంచెం టైం తీసుకుంటా. మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న దగ్గర నుంచి వివిధ రకాల స్వాతంత్రం కోసం పోరాటాలు చేసి స్వాతంత్రం సాధించుకున్న జనరేషన్స్ కు సంబంధించిన జీన్స్, బ్లడ్, ఆలోచన ఉన్నోళ్ళం మనం. పొరపాటున పాలకులు ఇది రూల్ అంటే దాన్ని ఎట్టి పరిస్థితులలో బ్రేక్ చేయాలి. ఇది మన బ్లడ్ లోనే ఉన్నది. రూల్స్ ఆర్ దేర్ టు బ్రేక్ అని దాని సిస్టమే అంత సార్. మీరు ఎక్కడన్నా పోయినప్పుడు ఇక్కడ పువ్వులు తెంపరాదు అని బోర్డు పెడితే తెంపుతారు. నేను చూసిన వాళ్ళు ఉన్నా, ఫ్యామిలీ ఉంటది, వాళ్ళ పిల్లలు ఉంటారు, వీడు పనిమాల కంచె మీద నుంచి దాటి పువ్వు తెంపి ఫ్యామిలీ మెంబర్స్ కు చూపిస్తే వీళ్ళందరూ చప్పట్లు కొడతారు, వాడు ఏదో ఘనకార్యం చేసినట్టు. రూల్ అనండి మీరు, ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు. ఇది కాదు కావాల్సింది, రూలు, ఎన్ఫోర్స్మెంట్, ఫైన్ వేస్తాము, చంపేస్తాం, ఇది కాదు. నా ఇంట్లో నా కుటుంబ సభ్యుడు బతికుండాలన్నా చచ్చిపోవాలన్నా నేను పిల్లల్ని అందరిని అడుగుతా. నాకు స్కూల్స్ పోయి మాట్లాడే అలవాటు ఉన్నది, పిల్లల్ని అడుగుతా నేను, మీరు ఇంటి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా లేకుంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ని, నేను ఇవాళ వెళ్తున్నాను, సాయంత్రం ఇంటికి రాకపోయినా పర్లేదా, ఇంకొక 2-3 అన్నదమ్ములు ఉన్నారు కదా అని చెప్పి అడగండి. పర్లేదురా, నువ్వు పోయినా కూడా ఇంకొక అన్నో తమ్ముడో ఉన్నాడు మన ఇంట్లో, ఏం కాదు అని ఏ ఫ్యామిలీ మెంబర్ చెప్పరు. చెప్తారా? చెప్పరు. ప్రతి ఒక్కళ్ళ ప్రాణం ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్. మీకు ఇంకో విషయం కూడా చెప్తా, మర్డర్ అవుతుంది సార్, సెన్సేషనల్ న్యూస్, 100 మంది ఎగబడి వింటారు. అక్కడ జరిగేది ఏంటంటే ఒక వ్యక్తి ప్రాణం పోతుంది, ఒక కుటుంబం అనాథ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లో కూడా ఒక వ్యక్తి ప్రాణం అవుతుంది. ఏమైంది అని అడిగితే యాక్సిడెంట్ అయిందట, ఎవడో చచ్చిపోయినట. ఎంత లైట్ చూడండి సార్. అంటే మన మనస్తత్వము ఎట్లున్నది అంటే, మర్డర్ అయ్యి ఒక వ్యక్తి చచ్చిపోతేనేమో అది పెద్ద ఇష్యూ, సెన్సేషనల్, దాని మీద ఒక చర్చ. అదే యాక్సిడెంట్ లో ఒక మనిషి కాదు, ఒక 4 చచ్చిపోయారంట కూడా, అరే యాక్సిడెంట్ అయిందట, కారులో ఉన్న 4 చచ్చిపోయారట. ఆ మాట్లాడుకునే విధానంలో తేడా. కానీ ఇదే మన కుటుంబ సభ్యులకు జరిగితే రోదన, వేదన, హాస్పిటల్ పగలగొడతాం, పోలీసు వాళ్ళ మీద ఎగబడతాం, ఇంత జరుగుతుంది. నేనేమంటా అంటే, ప్రమాదం జరిగి అన్ని నష్టాలు జరిగినాక కాదు, అసలు ప్రమాదం జరగకుండా ముందు నుంచి మనం జాగ్రత్తగా ఎట్లుందామనేది ఆలోచన చేస్తే ఈ భద్రత అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు గారు, అర్చన గారు, నరసింహారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తంగా ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన, అసలు ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం, ప్రజలు అవగాహనతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ చర్చ అభిప్రాయపడుతుంది. మరింత అంశాలతో మరింత ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. So I request Hyderabad Police Commissioner C.V. Anand garu onto the dais, please. Please. Come. Please, sir, have your seat. Yeah, we are continuing.
మనం రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలు ఇవన్నీ అంశాలంటే మనకు సడన్ గా గుర్తొచ్చేది పోలీసులు. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో రోజుకు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుంది, రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పి మనం అనుకుంటున్న నేపథ్యంలో అసలు రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనకున్నటువంటి వ్యవస్థ సరిపోతుందా, ఇంకా ఎటువంటి మార్పులు రావాలి, తదితర అంశాలన్నీ కూడా మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు మనతో ఉన్నారు. ఆనంద్ గారు నమస్తే అండి. సో మనం చూస్తూ ఉన్నాం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఎందుకు సార్ అంటే ప్రత్యేకించి ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటాం, రహదారి భద్రత అభియాన్లు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. ఇంత సివిలైజ్డ్ సొసైటీలో మనం ఇంత సివిలైజ్డ్ గా ఉన్నాం, ఇంత టెక్నాలజీ వచ్చింది అని చెప్పి అనుకుంటున్న తరుణంలో నిజంగా ఇటువంటి కార్యక్రమాలు ఏ మేరకు ఉపయోగపడతాయి అంటారు? ఇంట్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎందుకు అనుకోవాలంటారు? తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. మనం యాక్సిడెంట్ ఫిగర్స్ చూస్తే కూడా ప్రతి సంవత్సరం యాక్సిడెంట్స్ లో మరణాలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతా ఉన్నాయి. 2022 ఇప్పుడే చూశాను నేను, 1.69 lakh డెత్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. 23లో ఒక 5% పెరిగింది, 24లో కూడా ఇప్పుడు ఫిగర్స్ రాలేదు ఒఫిషియల్ గా, కానీ 1.8 lakh persons have died in road accidents. Yes, sir. We have some figures of road accidents also. 1,72,000 in 1 year. And it comes to per hour 53 accidents and 19 deaths. This is the figures. So, ఇది దీంట్లో ఇంకా కొద్దిగా విశ్లేషిస్తే 60% మంది బిట్వీన్ 18 years and 35 years ఉన్నారు. అంటే ఒక ఫ్యామిలీస్ లో ఎంత దుఃఖం, లాస్ ఆఫ్ ఎర్నింగ్ మెంబర్, ఇవన్నీ జరుగుతాయి అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకనే ఈ అంశం అనేది చాలా ముఖ్యమైనది. మన దేశంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా మొత్తం హైవే డెవలప్మెంట్, రోడ్స్ విస్తరణ, 8 lane 10 lane రోడ్స్ వేయడము, స్టేట్స్ అన్ని కనెక్ట్ చేయడము, రిమోట్ ఏరియాస్ లో డెవలప్ చేయడం రోడ్స్, హై స్పీడ్ కారిడార్స్ వేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. మీరు విదేశాల్లో వెళ్తే, యుఎస్ లాంటి దేశంలో మీరు వెళ్తే అక్కడ చూడగలరు ఏ విధంగా హైవేస్ ఉంటాయి, అంత బ్యూటిఫుల్ గా వేసి ఉంటాయి. సో ఆ విధంగా మనం స్పీడ్ కారిడార్స్ అనేది డెవలప్ చేస్తా ఉన్నాం. చాలా అవసరం ఫర్ ట్రేడ్ అండ్ కామర్స్, ఎకనామిక్ డెవలప్మెంట్. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ అవుతుంది సార్, బట్ ఇంకోటి ఏంటంటే ఈ యాక్సిడెంట్ ఫ్రీగా ఉండాలి అంటే, ప్రమాద రహితంగా రోడ్లు ఉండాలి అంటే, సో మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 8 lanes 6 lanes అంటున్నాం, బట్ ఈ స్పీడింగ్, ఓవర్ స్పీడింగ్, నేను అదే చెప్తున్నాను. ప్లీజ్. సో ఈ హైవే డెవలప్మెంట్ తో సహా మనం గమనించేది ఏంటంటే యాక్సిడెంట్ కూడా పెరుగుతున్నాయి, డెత్స్ పెరుగుతున్నాయి. దట్ ఈస్ అ సాడ్ కోరిలేషన్. యాక్చువల్లీ ఈ కారిడార్స్ పెరిగినప్పుడు యాక్సిడెంట్స్ తగ్గాలి, మరణాలు తగ్గాలి, ఎందుకంటే సేఫ్టీ ఫీచర్స్ తో సహా అది డెవలప్ చేస్తున్నారు. కానీ ఏదో లోపం ఉందన్నమాట. దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. అండ్ వాట్ ఈస్ రాంగ్ ఈజ్ అవర్ సెన్స్ ఆఫ్ డ్రైవింగ్. ఏదైతే రోడ్ సేఫ్టీ సెన్స్ ఉందో ఇండియన్స్ కి, నా అనుభవంలో నేను 3.5 years ఆల్మోస్ట్ ట్రాఫిక్ అడిషనల్ సిపిగా చేశాను. నాకు మొత్తం కెరియర్లో 33 సంవత్సరాల కెరియర్లో నాకు ఇష్టమైన పోస్టింగ్ అదే ఇప్పుడు కూడా. ఎందుకంటే నేను 4 గంటలు రోడ్డు పైన ఉండేవాడిని, ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. చాలా లోతుగా అంటే దీని గురించి విశ్లేషించి ఒక టైప్ ఆఫ్ చాలా మార్పులు తీసుకురావడానికి ట్రై చేశాము. సో నోటీస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆ సందర్భంలో. సో ఇప్పుడు రోడ్డు మన ఓఆర్ఆర్ ఉంది, లైక్ అది అంటే మనం యూజ్ చేస్తాం కనుక మనం దాని గురించి అవగాహన ఉంటుంది. అది చూడగానే దాంట్లో ఉన్న డేంజర్, స్పీడింగ్ వల్ల జరిగే డేంజర్ అనేది మర్చిపోయి దాన్ని ఓవర్ స్పీడ్ చేయడం, దానిపైన కొత్త కార్స్. అంటే మీరు అన్న దాంట్లో ఓకే సార్, సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ, ఇంటర్ఫియరింగ్. సో స్పీడ్కి వెళ్ళడానికి రోడ్డు బాగుంది అంటే డెఫినెట్లీ టెంప్టింగ్ థింగ్. అవును, ఒక ఉంది. మామూలుగా వాళ్ళు ఒక 80 speed లో 90 speed లో కారులో వెళ్లే వాళ్ళు, బ్రహ్మాండంగా రోడ్డు ఉంది అంటే దే విల్ గో ఫర్ 120 130. అంటే అదొక టెంప్టింగ్ ఎలిమెంట్. మరి ఒక వైపు ఇన్ఫ్రా డెవలప్ అయింది, మనం బెటర్ రోడ్స్ అనుకుంటున్నాము, స్పీడ్ రోడ్స్ అనుకుంటున్నాము, హైవే కారిడార్స్, స్పీడ్ కారిడార్స్, ఇవన్నీ అనుకుంటున్నాడు.
డెఫినెట్ గా ఇట్స్ టెంప్టింగ్ పాయింట్. అంటే వే టు కాంప్రమైజ్, అంటే మన భద్రతలో కాంప్రమైజ్ కావాలా, లేదంటే స్పీడ్ వెళ్లకుండా వే టు కాంప్రమైజ్ అనే విషయంలో అదే ఇక్కడ ఏంటంటే నా ఆలోచనలో మనకు చిన్నప్పటి నుండి ఈ ఓవర్ స్పీడింగ్ వల్ల, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయకపోవడం వల్ల డేంజర్స్ ఏవైతే ఉన్నాయో అది ఎవరు చెప్పరు. ఇన్ఫాక్ట్ నేను కన్ఫెస్ చేస్తున్నాను, టిల్ ఐ జాయిన్డ్ ఐపీఎస్ నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నేను టీనేజర్ గా ఒక బైక్ నడిపించేవాడిని, ఎవరు నన్ను పట్టుకోలేదు, ఎవరు చెప్పలేదు. ఒక రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ అనేది ఇటువంటివి కూడా సరిగా నా అవగాహన లేదు. సో ఆ సెన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ అనేది మనకు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నేను యుఎస్ లో మా నీస్ ఉంది. ఒకరోజు నేను అక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఒక 10 years ago నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్లి పార్క్ చేశాను. ఇమీడియట్ గా చెప్పింది, ఇది రాంగ్ సైడ్, ఇది రాంగ్ పార్కింగ్, ఇక్కడ ఈ విధంగా చేయొద్దు, తీసుకెళ్లి మళ్ళీ అటు సైడ్ పెట్టాలి అని చెప్పింది. షీ వాజ్ హార్డ్లీ 5-6 years old. మన దేశంలో ఎవరైనా చెప్పగలరా అది? ఎట్లా వచ్చింది అవగాహన? నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఫాదర్ని, మదర్ని అడిగాను. లేదు, క్లాస్లో చెప్తారు ఇవన్నీ అని చెప్పారు. సో దట్ ఈస్ ఇప్పుడే వక్తలు మాట్లాడినట్టు మనకు ఈ బేసిక్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ అబౌట్ డ్రైవింగ్, అబౌట్ సేఫ్టీ మనకు చిన్నప్పటి నుండి చెప్పకపోవడము, మనం ఏదో డ్రైవింగ్ చేసుకుంటూ నేర్చుకోవడము, ఎక్స్పీరియన్స్. లక్కీ ఉంటే సర్వైవ్ అవుతాము, చాలా మంది చనిపోతారు. మా ఫ్రెండ్స్ చాలా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా యాక్సిడెంట్స్ చనిపోయిన వారు ఉన్నారు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ మనమే అరే ఇది బాగాలేదు, మనం జాగ్రత్తగా ఉండాలి అనే సొంతంగా మన మనసులో వచ్చినప్పుడే మా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఈ టెంప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవాయిడ్ చేయాలంటే మనకు ఎడ్యుకేషన్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. స్ప్లిట్ సెకండ్ ఆఫ్ వైలేషన్, ఫర్ ఇన్స్టెన్స్ రెడ్ సిగ్నల్ ఉంది, లేట్ నైట్ ఎవరు లేరు, రెడ్ సిగ్నల్ ఉంది, మనం ఆగకుండా ఎవరు లేరు కదా అని వెళ్ళిపోతే సడన్ గా అక్కడ నుండి ఒక లారీ బస్ వస్తుందని భయం ఉండాలి. మనం చాలా మీరు సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేస్తాం, మీరు ఆ సందర్భాలు చూడండి. అవునవును, అది రెడ్ సిగ్నల్ ఎవరు లేకపోయినా ఆగిపోవడం at 2 AM in the morning అనే దట్ ప్రికాషన్ అండ్ దట్ ఎడ్యుకేషన్, దట్ అవేర్నెస్ కమ్స్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ సొసైటీ. అంటే మనం ఆ ఎక్స్పీరియన్స్ తో ఆ పేరెంట్స్ చెప్పాలి, స్కూల్లో చెప్పాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్. మీరు ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, యుఎస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో వేరే దేశాల్లో, ఫారిన్ కంట్రీస్ లో మనతో కంపేర్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ కానీ, ఈ యాక్సిడెంట్ల ద్వారా మరణాల సంఖ్య కానీ చాలా తక్కువగా ఉంది అన్నట్టుగా గణాంకాలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మన ఇండియాలో పెరుగుతుంది, చాలా సీరియస్ గా తీసుకుంటారు. దాని విశ్లేషణ అయితే ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు జరిగింది, ఏంటి, ఏమైనా ఇంజనీరింగ్ వల్ల తప్పు జరిగింది, అక్కడ రోడ్ కర్వ్స్ కూడా కరెక్ట్ చేసేస్తారు, ఈ విధంగా లోతుగా వెళ్తారు. సో మన దగ్గర ఆ చేంజ్ ఎందుకు అంటే మనం ఇంత సొఫిస్టికేటెడ్ గా మారుతా ఉన్నాము, ఇంత టెక్నాలజీ వస్తుందని చెప్పి అనుకుంటున్న తరుణంలో మనము అటువైపు ఎందుకు అడుగులు వేయలేకపోతున్నాం? అంటే సేఫ్టీ రోడ్స్, సెక్యూర్డ్ రోడ్స్, ప్రతి ప్రాణం విలువైంది అనేటువంటి భావన కల్పించాలంటే ఇంకా ఎటువంటి చేంజెస్ రావాలంటారు? మరి మన దగ్గర మనం ఒప్పుకోవాలి, నంబర్స్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. అంటే మనము 142 crore పీపుల్, ఒక 10 మంది చనిపోతే ఏమవుతుంది అనే భావన అందరికి ఉంది. ఆ సొంత కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవ్వరికి ఏమీ పట్టింపు ఉండదు దాని గురించి. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. నేను ఎన్నో మర్డర్స్ ఇవన్నీ రోజు చూసే పని ఇదే మాది, క్రైమ్ అండ్ ద బ్యాడ్ సైడ్ ఆఫ్ సొసైటీ. నో వన్ ఈస్ బాదర్డ్. అంటే ఒక యాక్సిడెంట్ లో 39 మంది చనిపోయారు మొన్న, బస్సు లోయలో పడిపోయి. హూ ఇస్ బాదర్డ్? జస్ట్ ఒక రోజు ఏదో క్రిటిసైజ్ చేస్తారు, కానీ ఎందుకు జరిగింది అది ఏంటి, ఆ వ్యాలీలో ఆ స్లోప్స్ ఇవన్నీ స్టడీ చేయడానికి రిసోర్సెస్ లేవు, మనకు యాటిట్యూడ్ లేదు. అండ్ ఒక ఇంజనీరింగ్ మార్పు తీసుకురావాలంటే కోట్ల రూపాయలు అవుతుంది. ఒక హైవేలో స్లోప్ చేంజ్ చేయాలన్నా, దాంట్లో ఏదన్నా ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాల నుండి, నేను ఒక 10 సంవత్సరాలు అయింది ట్రాఫిక్ 2010 to 2013 పనిచేశాను. సింపుల్ థింగ్, నాకు జంక్షన్స్ లో మీరు స్టాప్ లైన్ వేసి ఇవ్వండి అంటే కాలేదు. నేనే హోమ్ గార్డ్స్ ని, పెయింటర్స్ ని తీసుకొచ్చి ఎంప్లాయ్ చేసుకొని పెయింట్ కొని స్టాప్ లైన్ వేయించాను రాత్రి 2 AM to 4 AM ట్రాఫిక్ లేనప్పుడు. సో ఇటువంటి పరిస్థితి, బికాస్ స్టాప్ లైన్ ఇస్ ద బేసిక్ రూల్ టు ఫాలో.
ఓ సిగ్నల్ వచ్చిందంటే ఒక లైన్ లేకపోతే ఎక్కడ ఆపుతారు? ఏదన్నా ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావాలంటే సంథింగ్ టు టీచ్ మీరు అంటున్నారు స్టార్టింగ్ పాయింట్. ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. మీరు అంటున్నారు ఇంజనీరింగ్ లో మార్పులు రావాల్సిన, అంటే రోడ్ ఎక్కడైతే కొంచెం అన్సేఫ్ గా ఉందో మీరు ఐ థింక్ యువర్ కమిషనర్ సైబరాబాద్ ఎట్ దట్ టైం మన అది ఫ్లైఓవర్ పై నుంచి వెహికల్ కింద పడ్డ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సైబరాబాద్. ఐ థింక్ యువర్ కమిషనర్ లేదు, అప్పుడు లేను, కానీ నేను ఉన్నప్పుడు కూడా జరిగాయి. నేను ట్రాఫిక్ అడిషనల్ సిపి ఉన్నప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ పై నుంచి కిందికి పడ్డారు ఇద్దరు తాగి. దాని తర్వాతనే ఒక రోజు ఒక కారు నాకు హుస్సేన్ సాగర్ లేక్ లో దొరికింది, దాంట్లో ఇద్దరు చనిపోయారు. అంటే అరౌండ్ ద టర్న్ ఆయనకు అసలు తాగి ఉన్నాడు. ఇంకో రోజు ఇంకో వెహికల్ రోడ్ నెంబర్ 36 లో ఇట్ జస్ట్ ఫ్లూ ఆఫ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇరికి ఉంది, అది అంటే స్టక్ దేర్. సో ఈ చూసిన తర్వాత అప్పుడు డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేశాం. లేట్ నైట్ ఈ తాగి నడపడము, దానివల్ల విధ్వంసం ఏదైతే జరుగుతుందో, చనిపోతున్నారో వాళ్ళు, చనిపోవడం ఒకవత్తు, వాళ్ళు వెళ్లి ఆ తాగిన మైకంలో నడిపి వేరే వాళ్ళని చంపుతున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. సో డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది అప్పుడు స్టార్ట్ చేశాం. సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్. హెల్మెట్లకు సంబంధించి గతంలో స్టార్టింగ్ లో కొంచెం పోలీసులు ఇనిషియేట్ చేసినట్టున్నారు. ఎవరైతే హెల్మెట్ లేదో వాళ్లకు పీనలైజ్ చేసే బదులు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బు ఏదో తీసుకొని హెల్మెట్ కొనుక్కొచ్చి కొంచెం ఏదో గాంధీగిరి లాగా చేసి కొంచెం బాగానే సక్సెస్ అయినట్టుగా కనపడింది ఆ మధ్యకాలంలో. సో ఇట్లాంటి డ్రామా కోసం బాగానే ఉంటుంది అది చేశారు. అండ్ మోర్ ఓవర్ అంటే ఇంత అవేర్నెస్ క్రియేట్ చేశారు. అంటే హెల్మెట్ పెట్టుకోకపోతే మనకు సేఫ్ డ్రైవింగ్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సేఫ్ డ్రైవింగ్ కాదు, ఓవర్ స్పీడింగ్ సేఫ్ డ్రైవింగ్ కాదు అని తెలుసు. అంటే జనరల్ ప్రతి ఒక్కరికి ఒక మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక కాన్షియస్ ఉంటుంది కాబట్టి ఆ కాన్షియస్ వీ షుడ్ నాట్ క్రాస్ దిస్, వీ షుడ్ నాట్ డూ దిస్ అనే భావన అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఈవెన్ దో అయినప్పటికీ దే విల్ కమిట్ సేమ్ మిస్టేక్. ఎందుకంటే మనుషుల్లో దాంట్లో సైకలాజికల్ గా చేంజ్ రావాలంటారా, అవేర్నెస్ రావాలంటారా, వేర్ ఎగ్జాక్ట్లీ చేంజ్ హ్యాస్ టు టేక్ ప్లేస్? ఇప్పుడే మా సోదరు చెప్పినట్టు ఇండియన్ మెంటాలిటీతో వైలేట్ ద రూల్ అనేది ఒక బేసిక్ టెనెట్ ఉంది. మన ప్రవృత్తి, మన నేచర్ కొద్దిగా వైలేషన్ వైపే ఉంటుంది ఎప్పుడు. అయితే ఎవ్రీ రూల్ ఈజ్ ఫర్ మై సేఫ్టీ అనే ఫీలింగ్ ఏ విధంగా తీసుకురావాలనేది దీనిపైన ఐ ఆల్సో బీన్ థింకింగ్. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ కూర్చోగానే సీట్ బెల్ట్ వేసుకుంటాం, ఒక బ్యాక్ సీట్ లో ఉన్నప్పుడు కూడా వేసుకోవాలి. ఎందుకంటే స్ప్లిట్ సెకండ్ లో జరుగుతుంది యాక్సిడెంట్. మనం ఏది కాదని అనుకుంటాం కానీ ఏదో బ్యాక్ సీట్ లో ఇప్పుడు మేము కూర్చుంటాం, సెల్ ఫోన్ చూస్తుంటాం, కానీ సంథింగ్ మే కమ్ అండ్ హిట్. లేకపోతే మీరు అన్నట్టు సరే ఏదో వస్తా ఉంటుంది, సడన్ గా డ్రైవర్ బ్రేక్ సెకండ్ లో కూర్చున్నా, అవును, డ్రైవర్ బ్రేక్ వేసినా తలెళ్ళి ముందుకు తగులుతుంది కదా. టు ప్రివెంట్ ఓన్లీ థింగ్ విచ్ విల్ సేవ్ అస్ ఇస్ సీట్ బెల్ట్. సో ఆ అవగాహన, ఆ బాధ్యత ఏదైతే ఉందో కుటుంబం, ఇప్పుడు నాకేమన్నా అవుతే కుటుంబం ఏం కావాలి అనే ఆలోచన ఒకటి ఉండాలి. సో కేర్లెస్ గా నడిపితే ఏమైనా జరిగింది అనుకోండి, దెన్ హూ విల్ లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ అనే అటువంటి ఓ బాధ్యత. అది కూడా ఆ యాంగిల్ నుంచి కూడా మేము ఎడ్యుకేషన్ చేస్తాం. అంటే వీడియోస్ చూపిస్తాము, మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఉంటుంది ఫ్యామిలీ పరిస్థితి, జస్ట్ టు క్రియేట్ సమ్ ఫియర్ అండ్ డెటరెన్స్. సో అన్ని రకాలుగా కూడా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉండాలి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ దిస్ హ్యూజ్ కంట్రీ విత్ సో మెనీ పీపుల్. అది ఇటువంటి ఎఫర్ట్స్, దిస్ లైక్ సెమినార్స్ లైక్ దిస్, ఈ అవగాహన సదస్సులు ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే ఏదో రోజు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బేసిక్ మార్పు తీసుకురావడం. సార్, రోడ్డు ప్రమాదాలు అనేసరికి సడన్ గా గుర్తొచ్చేది పోలీసులు. దే ఆర్ నాట్ యాక్టింగ్ ప్రాపర్లీ, వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు. ఇంతకుముందు మన డిస్కషన్ లో కూడా కొన్ని పాయింట్స్ నేను యాక్చువల్ గా అడిషనల్ సిపి ట్రాఫిక్ అనగానే నేను మిమ్మల్ని చూసా ఇక్కడ నుంచి. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. జనరల్ అంటే మీరు హ్యావ్ టు బేర్ దిస్, దర్ ఇస్ నో ఇష్యూ. కానీ ఎందుకు అంటారు అంటే ట్రాఫిక్ ను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవుతుందా? ఒక సేఫెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవుతుందా? ట్రాన్స్పోర్ట్ ఎక్కడ వేరే ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం లైస్, ఎక్కడ నిజంగా ప్రాబ్లం ఉంది, దాన్ని మనం రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నామా? ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ వెహికల్స్ ఒకసారి చూసుకోవాలి. నేను మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాను, అంటే ఎన్క్రోచ్మెంట్స్ రిమూవల్ గురించి ఆపరేషన్ రోప్ అని స్టార్ట్ చేశాము. రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్ అనేది ఒక దానికి పేరు ఇచ్చేసి వీఆర్ రిమూవింగ్ ఆల్. ఎందుకంటే రోడ్ విడ్త్ ఏదైతే ఉందో దాన్ని క్యారేజ్ వే అంటాం.
అది మనం ఫ్రీగా పెట్టకపోతే ఎంత చేసినా లాభం లేదు, అంత ఎంక్రోచ్ చేసి అది క్యారేజ్ వే తగ్గిపోతుంది. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఆర్ ఎనీ పోలీస్ మా రోల్ ఏంటంటే, అంటే మీరు అడిగింది ఎగ్జాక్ట్లీ ఏంటి, వాట్ ఇస్ అంటే నేను అనేది ఏంటంటే సార్, ప్రతిదీ పోలీసుల పైనే బాధ్యత వేస్తా ఉన్నారు, నిందంతా మీరే మొయ్యాల్సి వస్తుంది ఒక రకంగా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది? మీరు నిజంగా రియల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్. ఒకసారి ట్రాఫిక్ పోలీస్ లో ఒక్కరోజు పనిచేసి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది దాని ఇంపాక్ట్, అది ఎంత కష్టమైన పని అనేది. నేను ముందు ట్రాఫిక్ పోలీస్ లో పని చేయకముందు నేను కూడా ఇదే విధంగా అనుకునేది. అంటే లా అండ్ ఆర్డర్ లో ఉండి డీసీపీ సెంట్రల్ జోన్ గా ఉండి నేను ట్రాఫిక్ డీసీపీని తిట్టేవాడిని, జూనియర్ ఉండేది నాకు, అరే ఏంటి ఇది విధంగా చేస్తున్నారని. కానీ ట్రాఫిక్ పోలీస్ లో వచ్చిన తర్వాత అర్థమైంది ఎంత మిస్బిహేవియర్ ఆన్ ద రోడ్స్ అనేది మనం చూస్తాం. ప్లస్ బేసిక్ ప్రాబ్లం ఏంటో మనం ఒకసారి దాని గురించి ఆలోచించాలి. వాల్యూమ్ ఆఫ్ వెహికల్స్ ఏదైతే ఉందో అది పెరుగుతా ఉంది. ఇప్పుడు 88 lakh వెహికల్స్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ 3 కమిషనరేట్ ఏరియాస్. జిహెచ్ఎంసీ ఏరియాలో 88 lakh, అండ్ ఎవ్రీ డే ఒక 1500 వెహికల్స్ ఆర్ బీయింగ్ యాడెడ్. ఇవన్నీ ఎక్కడ వెళ్తాయండి? వేర్ విల్ దే గో? సార్ గాల్లో వెళ్తాయా? ఎక్కడ? దే హావ్ టు గో ఆన్ ద సేమ్ రోడ్. నేనేమంటాను, 88 లక్షల వెహికల్స్ అయినా రేపు పొద్దున 1 కోటి వెహికల్స్ అయినా, అవును, సో ఒక వెహికల్ తీసుకుంటున్నారు అంటే దే ఆర్ పేయింగ్ ద ప్రాపర్ ట్యాక్స్. అకార్డింగ్లీ మనకున్నటువంటి రోడ్స్ గానీ మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ డెవలప్ చేయాల్సిన బాధ్యత అది ఎవరు చేయాలి? ప్రభుత్వం. ఎవరంటే అంటే పోలీస్ ని బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు సబబు? ఎందుకంటే వీఆర్ దేర్ టు మేనేజ్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఏదైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో, ఓఆర్ఆర్ ఉందో, రోడ్స్ ఉన్నాయో, అవి ఉన్నాయి. దాంట్లోనే 10 వెహికల్స్ పోయేటివి ఇప్పుడు 20 వెహికల్స్ వెళ్తున్నాయి. వాల్యూమ్ పెరిగింది. సో మేము దాన్ని రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. వీ విల్ అడాప్ట్ బెటర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, సిగ్నల్ టైమింగ్స్ కానివ్వండి. ఆ సిగ్నల్స్ మేనేజ్మెంట్ కూడా పెట్టడము, తీయడము, అది రన్ చేయడం అనేది టోటల్ జిహెచ్ఎంసీ బాధ్యత. అది అయినా వీ కీప్ కాంట్రిబ్యూటింగ్, కీప్ టెలింగ్ దెమ్, వీ కోఆర్డినేట్. కానీ రోజువారీగా ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది దట్ ఈస్ వాట్, యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఈ ఎంక్రోచ్మెంట్స్ తీస్తే కూడా ట్రాఫిక్ ఫ్లో బాగా అవుతుంది. ఏదైతే మా ఎబిలిటీలో ఉందో, మా స్కోప్ లో ఉందో మేము రోజువారీగా చేయడానికి ప్రయత్నిస్తుంటాం. అప్పుడప్పుడు అలసట ఉంటుంది, కొంతమంది అధికారులు సరిగా పనిచేయరు, అది ఐ యాక్సెప్ట్. బట్ బ్లేమింగ్ పోలీస్ ఫర్ దిస్, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కడతారు. ఫర్ ఇన్స్టెన్స్ ఐ విల్ టేక్ గచ్చిబౌలి, ఎక్కడైతే మనం కూర్చున్నాం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవడండి చెప్పారు మీకు 50 అంతస్తుల పర్మిషన్ ఇవ్వమని? అక్కడ రోడ్డు ఉందా బయట? నా ఫ్రెండ్స్ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు పైనుంచి కిందికి రావడానికి 15 minutes, వాళ్ళ ట్రాఫిక్ పార్కింగ్ ఏరియాలో 20 minutes ట్రాఫిక్ జాము, రోడ్డు పైకి రాగానే మొత్తం సీ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు హూ ఆస్క్డ్ అథారిటీస్ టు కంబైన్ రెసిడెన్షియల్ ఏరియా విత్ కమర్షియల్ ఏరియా? ఎవరైనా అలౌ చేస్తారండి వేరే దేశాల్లో? ఇది ఎవడు ట్రాఫిక్ పోలీస్ బాధ్యతనా, పోలీస్ బాధ్యతనా? ఎవరు చేశారు ఇది? ఇప్పుడు మొత్తం ఏరియా జామ్ ఉంటుంది సాయంత్రం. దీన్ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ని బ్లేమ్ చేస్తారా మీరు? వాళ్ళ బాధ్యత ఏంటి దీంట్లో? వేర్ దే పార్ట్ ఆఫ్ ద డిసిషన్. ఆ ఫ్లైఓవర్స్ వేశారు, దాని సైంటిఫిక్ గా ఉన్నాయా లేవా ఎప్పుడైనా పిలిచి అడిగారా ట్రాఫిక్ ఆఫీసర్ ని? సిపి హైదరాబాద్ సిపి సైబరాబాద్ పిలిచి అడిగారా? నో. దెన్ హౌ ఆర్ యూ బ్లేమింగ్ పోలీస్ ఫర్ దిస్? Yeah, we'll take some questions from the students. ఎందుకంటే basically it's meant for awareing the students in fact. ఇప్పుడు ఇటువంటి ఏరియాలో ఐఎమ్ రియల్లీ సాడ్. ఇది ఒక న్యూ ఏరియా, బ్యూటిఫుల్ గా ప్లాన్ చేయొచ్చు, స్ప్రెడ్ చేయొచ్చు డెవలప్మెంట్ ని. అక్కడే 30 అంతస్తుల టవరు, అక్కడే 80 అంతస్తుల టవరు. ఎక్కడ పోతుందండి? ఒక్కొక్క ఇంట్లో 4 వాహనాలు మినిమం. వేర్ విల్ దే గో? Please raise your hands. Anybody wants to ask any question? Yeah, please. Nilbadi, you please pair cheppandi, then you ask your question. Good morning, sir. Good morning. Myself Gayatri from Slade School. My question is, what new laws or policies are being introduced to ensure better road safety? As you are aware, the central government has brought in a new act. Please sit down, where the fines have been increased
but you know the type of resistance which has come throughout the country. Now, for instance, if someone violates a red signal or drunk driving, he's driving in a drunk manner, the fine was increased to 10,000 from 1,000 rupees. Or 100 rupees fine was made 500. So that people will be, the deterrence on people will increase. But just see how many states have implemented it. So, these things have not really materialized. There is a lot of resistance. Then, the other things which the department is doing is introducing a lot of technology. The best way we can manage traffic is through better technology, better signals, better identification using Google Maps and such things for dense areas, suggesting alternate roads, to alter the signal timings using these heat maps wherever congestion is more. So ITMS project, Integrated Traffic Management System, which also gives us softwares to identify violations, traffic violations like number plate or signal jumping and things like that. So introduction of technology, which includes a lot of budget and money, is being done. Especially in Telangana, it has been done, and we are way ahead of other state police forces in using technology in traffic management. That's the best way to go ahead also. If you see in foreign countries, you don't see any policemen on the road. They are all sitting in control rooms, they are watching cameras, they have sensors, and they keep, that fear is there. That, for instance, you violate I would like to give another personal example. My own brother-in-law was once caught up in a drunk driving thing, and he had to spend $10,000 finally to get out of it, court cases and all. So you can just imagine how much is that? 8.6 lakh rupees. Yeah. Can you imagine spending anything like that in Hyderabad or in? We don't. I mean, that type of deterrence. You violate traffic speed limits in US, $200 along with point system. So enforcement, let me tell you, without enforcement, some elders may say that we should only regulate and all. Regulation is important. But without enforcement, the deterrence will not come and the violators' number will keep increasing. So this is how we try to use the 3 E's. Enforcement, engineering and education for better traffic management. యా మీరు అన్నారు సార్, అంటే వేరే దేశాల్లో ఇట్లా ఉండదు సిచ్యువేషన్, ట్రాఫిక్ బాగా ఉంటుంది, రోడ్ సేఫ్టీగా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి అని చెప్పి. సో వాట్ ఈస్ ద చేంజెస్, అంటే అక్కడికున్న ఇక్కడికున్న డిఫరెన్సెస్ ఏంటంటారు? అంటే దాని ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ప్రాబ్లం ఉందంటారా? వేరే ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం లైస్ వేరే కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు? One basic problem is of numbers, and that is a thing we have to accept. Our numbers are unmanageable. Vehicles కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఎక్కడ చూసినా జనాభా అంటే that is one basic thing we have to accept, high numbers. And second thing is our historical nature, I mean our history, which involves a little of, non-compliance of rules, కొద్దిగా laid back attitude, chalta hai type of attitude, and enforcement, a soft state అంటారు చూడండి. It is not a hard state, it is a soft state. చల్తా మీరు ఈ రోజు పూజ చేయకపోయినా సరిపోతుంది, నో ప్రాబ్లం. అంటే ఎనీ టైప్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఇస్ దేర్. లైక్ 5 times నమాజ్ చేయాలి అని అక్కడ ఉండదు కదా. సో దట్ టైప్ మెజారిటీ కమ్యూనిటీ ఉంది కనుక. సో దేర్ లాట్ ఆఫ్ థింగ్స్, కల్చరల్ థింగ్స్ ఇన్ అవర్ యాటిట్యూడ్. సో ఎనీథింగ్ చల్తా హై పోనివ్వండి అనే యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇస్ ద బేసిక్ రీజన్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు keep changing it and overcome it. Yeah, somebody wants to ask some question. Yeah. Hello sir, good morning. I am morning. Shiva from Medak sir. Medak. అవును సార్. Okay. యాక్చువల్గా ఇప్పుడు మీరు వెహికల్ నంబర్ రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి అవును. చెప్పారు. మేజర్గా ఇంక్రీజ్ అయ్యేది ఏంటంటే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ కి రాగానే ప్రతి స్టూడెంట్ కి ప్యాషన్ ఏమైపోయింది అంటే ఒక వెహికల్ కొనాలి, నేను ఒక బైక్ కొనాలి. అవసరం కూడా ఉంది. మళ్ళీ ఇంటి నుండి కాలేజ్ వెళ్ళాలి, కాలేజ్ అలాంటి టైంలో ఎవ్రీ స్టూడెంట్ కి ఇప్పుడు ఎన్ని వెహికల్స్ అయితే రిజిస్టర్ అవుతున్నాయో అంత మందికి లైసెన్స్ ఉంటేనే వెహికల్ రిజిస్ట్రేషన్ చేస్తామని మీరు చెప్పాలి. మేజర్గా ఏమైపోతుందా అంటే స్టూడెంట్ దగ్గర లైసెన్స్ ఉండట్లే కానీ వెహికల్ ఉంటుంది. ఎవ్రీ స్టూడెంట్ ఎవరైనా కాలేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే మాకు ఇప్పుడు మేజర్గా రోడ్ మీదకి వెళ్ళాలంటే పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటారు.
మాకు లైసెన్స్ లేదు, కానీ మాకు వెహికల్ అమ్ముతున్నారు. ఎందుకంటే మేము డబ్బులు పే చేస్తున్నాం, మాకు వెహికల్ అమ్ముతున్నాం. ఆ రెగ్యులేషన్ తీసుకొస్తే స్టూడెంట్ కి లైసెన్స్ తీసుకునే ముందు అతనికి రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ అవన్నీ పెరుగుతాయి. లైసెన్స్ తీసుకోవాలంటే 1 month మేము లెర్నింగ్ తీసుకొని వెయిట్ చేసి దాని గురించి నేర్చుకుంటాం. యాక్చువల్లీ ఇటువంటివి ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. కానీ ఆర్టీఏకి, ట్రాఫిక్ పోలీస్కి సమన్వయం ఏదైతే ఉందో అది ఉండదు. ఆర్టీఏ కూడా రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఇటువంటి నిబంధనలు ఉన్నాయి. యాక్చువల్లీ ఆర్టీఏ అధికారులు ఇక్కడ ఉంటే వారు చెప్పొచ్చు. ఇది ఏంటంటే సేల్ ఆఫ్ వెహికల్స్ రిలేటెడ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే వాహనాల సంఖ్య ఏదైతే ఉందో అది మనం కంట్రోల్ చేయడము ఈ దేశంలో. ఇప్పుడు ఎవరైనా దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, పొలిటికల్ గా కూడా ఆలోచిస్తారు. సో పొలిటికల్ గా దెబ్బ తినొచ్చు ఎందుకు అని వదిలేయడం దాన్ని. ఏది కూడా గట్టి చర్య తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడతాం మనం. సో కంపల్సరీ మీరు చెప్పినట్టు ఆ నిబంధన తీసుకొస్తే కొద్దిగా కంట్రోల్ ఉంటుంది. అట్లీస్ట్ ఎవరికైతే వెహికల్ వచ్చిందో అతనికన్నా రూల్స్ గురించి అవగాహన ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది. ఇప్పుడు 18 అని అంటాం కదా లైసెన్స్ కోసం, కానీ మీరు చూడండి రేసింగ్ అంతా 12 13 year olds ఎట్లా చేస్తుంటారు ఆ ఫ్లైఓవర్స్ పైన. ఎన్నిసార్లు పట్టుకున్న వెహికల్ సీజ్ చేసి తల్లిదండ్రులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని రిమాండ్ చేస్తామని బెదిరించినా తల్లిదండ్రులు అంటున్నారు మా కంట్రోల్లో లేరు పిల్లలు, మీరే ఏమైనా చేయండి మీరు వీళ్ళని, వెహికల్ కూడా మాకు ఇవ్వకండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెళ్తున్నారు. సో ఇటువంటి పరిస్థితి కూడా ఉంది. Good morning, sir. I'm Morning. Samyukta. Driverless cars, autopilot, etc. are increasing the flexibility of drivers and car users. Then there is an argument with people that it may cause to many disasters. Is this true? Definitely in India, yes. Because the driverless car, Tesla, has certain software. It cannot take into account a buffalo coming suddenly. Or a wrong side driver coming on the triple riding on the wrong side, or someone violating a red signal. All this cannot be, these are human violations which are so many in India that I personally feel it will be a big disaster. And those who are using the driverless thing will have a quick path upstairs. Is anybody want? Yeah, here. So, yeah, please, you can. Good morning, Please, sir. Because those softwares are developed assuming certain conditions, where you may see in US or Europe. But అట్లాగా సార్, ఇప్పుడు మనం పోలీసింగ్ లో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టి క్రిమినల్ తొందరగా పట్టుకుంటున్నాం. సో రానున్న రోజుల్లో మీరు అన్నట్టు ఆ టెక్నాలజీ కనుక అప్గ్రేడ్ అయితే మీరు అన్నట్టు రాంగ్ సైడ్ లో వస్తే ఇట్ విల్ డిటెక్ట్ ఏదైనా అది కూడా బఫెలో ఇప్పుడు దాంట్లో అంటే మళ్ళీ దే హావ్ టు డూ కొత్త. లేదు సార్, ఇప్పుడు మామూలుగా గూగుల్ మ్యాప్ పెట్టినప్పుడు రోడ్ ఎక్కడైనా ఉంటే దిస్ ద రోడ్ ఎండ్ డోంట్ గో అని చెప్పి మన గూగుల్ మ్యాప్ ఎట్లయితే చూపిస్తుందో వి మే గెట్ సమ్ సార్ట్ ఆఫ్ మేబీ ఇఫ్ యూ కెన్ డెవలప్ దట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫర్ ద వెహికల్, దెన్ ఇఫ్ ఇట్ కెన్ డిటెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ వైలేషన్స్ అంటే అట్లా గనక వస్తే హ్యూమన్ ఎర్రర్స్ నుంచి దాన్ని మనం ఓవర్కమ్ కావచ్చు. ఇప్పుడు మామూలుగా రెడ్ సిగ్నల్ దగ్గర రాగాలి అంటే వీడు ఆగకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. సో అట్లీస్ట్ మిషన్ విల్ స్టాప్ కదా, మిషన్ విల్ స్టాప్. సో దట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ దాట్ ఆల్సో. విల్ సీ. సో సంబడి వాంట్స్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్. యా ప్లీజ్. Very good morning, sir. Thank you for giving this opportunity. Sir, my question is, how much authority do you have in interference of city planning, sir? Because you are a very big community and you are controlling or assessing the public. Appudu emaitundante, like you only said 88 lakh vehicles are registered in this prime area. This is known as financial district. Yes. But 10 lakh IT employees traveling every day from various districts. Like I live in Sainik Puri. From Sainik Puri I will come. Damaiguda, it will be 40 kilometers. So major roads are like covered and 3 hours of time is spent on the road. Now 3 hours coming, 3 hours going. 6 hours I am spending on the road. So how much interference you have on city planning? Like this financial district, everybody is coming from different districts to here. Toli Chowki, Old City and Damaiguda, every place. So if financial district is distributed in a different places, yes, exactly. like nearby to the outer ring road, this traffic can be managed and accidents can be controlled.
Yes, definitely. I totally agree with you. Development, if it is planned, you first identify the areas and then as per the regulations, you allow expansion. Then everything will be in order. You see this abroad. I mean, especially in the US, they have first identify the area, they develop, they lay the roads, the exits, all the developments, where the malls will come, everything, where the residential areas will be, zoning rules will be implemented very strictly. And then this sales of those villas or the houses will start. Here it is the other way around. First we come and then we think how our traffic is getting jammed, drainage is not sufficient, water supply is not sufficient, and then we start planning. So then we come out of the crisis, which is now in the financial district, it's a crisis. It's a traffic crisis and it's a total crisis. Why is it that when we plan, why could we not go towards Adibatla, towards Sainik Puri, Alwal, a few areas, zoning areas? I mean, why couldn't we zone them and say, so police is out of this. This is part of strategy, this is part of planning, part of government policy, which we don't have any role to play. But definitely in future, with this experience, we have enough opportunity going east, that side, to Kisara side and Alwal side and Adibatla side. Definitely it will space out things. For instance, you are coming all the way from Sainik Puri. Now, immediately, there should have been I feel they should have planned for a metro. Alternate, like metro is going everywhere. You should have had a metro from that area, right, connecting to the financial district along with this. It would have been done, perhaps, if they had been put in the plan. So metro is very necessary. Public transport has to be increased. Number of RTC buses have to be increased. Otherwise, you will come in a vehicle, a huge car, and you will be driving all alone. So like that, so many will be coming. There's no carpooling sense. So these are all the issues involved, and I hope we can come up with better strategies. One last question from the audience. Anybody wants? Yeah, here. Yes, sir, please. Mike. Good morning. ఒక సజెషన్ తర్వాత ఒక కంప్లైంట్ అనుకోండి. అది తప్పకుండా. ఒక సజెషన్ ఏంటంటే, మీరు యుఎస్ విజిట్ చేశా అన్నారు. నేను కూడా యుఎస్ విజిట్ చేశాను. యుఎస్ లో పార్కింగ్ కోసము అవి చిన్న రోడ్లు అయినా కానీ ఒక సైడ్ అంతా కూడా కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ అరేంజ్ చేస్తున్నారు. అలానే మనం కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ బిహెచ్ఎల్ రామచంద్రాపురం దగ్గర నుండి అక్కడ హయత్ నగర్ వరకు వన్ సైడ్ కార్లకి పార్కింగ్ లాగా ఇచ్చేస్తే చాలా మటుకు పార్కింగ్ ప్రాబ్లం అనేది ఉండదు అని నేను అనుకుంటున్నాను. అది నెంబర్ 1 సార్. రెండోది, నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్లేటప్పుడు నేను యాక్చువల్గా 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. నాకు సూర్యాపేట దగ్గర నాకు ఫైన్ పడింది. ఏమనంటే, మీరు 85 కిలోమీటర్ స్పీడ్లో వెళ్లారు, ఇట్ ఈస్ ఏ డేంజరస్ డ్రైవింగ్ అని చెప్పి నాకు 1000 రూపీస్ వేశారు. అయితే నాతో పాటు ఏవైతే వెహికల్స్ పాస్ చేస్తున్నాయో 140 స్పీడ్లో వెళ్తున్నారు వాళ్ళు, ఎస్యూవీ వెహికల్స్ అన్ని కూడా. అసలు వాళ్ళకి ఫైన్లు పడుతున్నాయా లేదా? పడతాయి, తప్పకుండా పడతాయి. పడినా కానీ వాళ్ళు అలా వెళ్తున్నారా? తప్పకుండా పడతాయి. ఎందుకంటే ఈ ఫైన్స్ ఎట్లా పడతాయండి, మా స్పీడ్ లేజర్ గన్ ఏదైతే ఉందో అక్కడ స్టేషన్ ఉంటుంది. సో విచర్ వెహికల్ దాంట్లో స్పీడ్ లిమిట్ సెట్ చేస్తారు 70 ఆర్ వాట్ ఎవర్. ఏ వెహికల్స్ అయితే 70 దాటి వెళ్తాయి అన్నిటికీ చాలాన్స్ వెళ్తాయండి. యూ బీ రెస్ట్ అష్యూర్డ్ అబౌట్ దాట్. అంటే మన ఇండియన్ యాటిట్యూడ్, ఇక నన్ను పట్టుకున్నావు బానే ఉంది, వాడు వెళ్తున్నాడు, వాడే సంగతి ఏంటి అనేది మన అలవాటే కదా. సో ఈవెన్ ఇన్ ద యుఎస్ వెన్ వీ వర్ స్టాప్డ్ వన్స్, ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద, వాడు అన్నాడు వచ్చి, కాప్, హీ కేమ్ ఫ్రమ్ బిహైండ్, ఆ లైట్స్ వేసి ఆపారు హైవే మీద వచ్చి, మేట్ టుడే ఇస్ యువర్ బ్యాడ్ లక్ ఫర్ యూ అంటే దే ఆల్సో డోంట్ క్యాచ్ ఎవ్రీ వన్. ఎంతో చాలా మంది వయలేటర్స్ ఉంటారు, బట్ you are unlucky today, we got you అని అన్నారు. సో we cannot catch everyone, but definitely speed limit అయితే that laser gun catches all the vehicles which are going above that limit which is fixed on that. Thank you. Sir, inka last question, sir. So, I was oka delegation lo I was a member Singapore visit lo, sir. Livable cities etla undali ani cheppi.
సో అదొకటి అబ్జర్వ్ చేశాను సార్. జనరల్గా అంటే చాలా డెన్స్గా ఉంటుంది. మనం ఇక్కడ పాపులేషన్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము, ఎక్కువ జనాభా ఉంది అని చెప్పి. సో అక్కడ ఉన్న తక్కువ భూభాగంలో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ఈవెన్ వాళ్ళ మెట్రో కూడా అండర్ గ్రౌండ్ మెట్రో అట్లాంటిది ఏదో డిజైన్ చేసినట్టున్నారు. బట్ వీ కెనాట్ సీ ఎనీ ట్రాఫిక్ జామ్స్ ఓవర్ దర్. అంటే డెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మల్టీ స్టోర్డ్ 30-40 ఫ్లోర్స్ తక్కువ ఉండవు. ఒకటేసారి మీరు అన్నట్టుగా అన్ని ఆఫీసెస్ అన్ని ఒకటేసారి వదులుతారు. బట్ ఎక్కడా కూడా మనుషులు కనపడరు పెద్దగా. దే విల్ మూవ్ ఆన్. మీకు ట్రాఫిక్ ఎక్కడ ట్రాఫిక్ అబ్సెక్షన్స్ ఎక్కడ కనపడవు. రెడ్ సిగ్నల్ పడిందంటే దే విల్ స్టాప్. అండ్ ఈవెన్ వీ కెనాట్ హియర్ హార్న్ సౌండ్ ఆల్సో. అక్కడ హార్న్ సౌండ్ కూడా మనకు వినపడదు. సో మనకు అక్కడ ఒక 3 days ఉంటే అనిపించింది అంటే దిస్ ఇస్ ద వే ఆఫ్ మెయింటైనింగ్ ద ట్రాఫిక్, దిస్ ఇస్ ద వే ఆఫ్ మెయింటైనింగ్ యాక్సిడెంట్ ఫ్రీ రూట్స్ అనేటువంటిది ఒక భావన కలిగింది సార్. సో మీరు కూడా స్టడీ పర్పస్ లో చాలా టూర్స్ వెళ్తా ఉంటారు, చాలా డెలిగేషన్స్ లో వెళ్తా ఉంటారు. సో అట్లాంటి సిస్టమ్ అంటే మనకు ఒక పాపులేషన్ అనేది ఒక అబ్స్టెకల్ అయి ఉండొచ్చు, అదొక బ్రేకింగ్ పాయింట్ అయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ అట్లా ఒక దశల వారీగా చేసుకుంటూ పోతే నిజంగా యాక్సిడెంట్ ఫ్రీ అంటే అసలు రోడ్లో ప్రమాద రహితంగా రోడ్డు తయారు చేయడము, ప్రమాద రహితంగా సమాజాన్ని తయారు చేయడం అనేటువంటి సాధ్యం కాదంటారా? తప్పకుండా సాధ్యం. ఎందుకు సాధ్యం కాదు? ఇక్కడ కూడా కొద్దిగా మనకు వ్యక్తిగతంగా కొద్దిగా కంట్రోల్ మనం అవలంబిస్తే తప్పకుండా ఇక్కడ కంట్రోల్ అవుతుంది. అంటే కొద్దిగా 5 నిమిషాలు ఆగడం తప్పు ఏం కాదు. ట్రాఫిక్ జామ్స్ లో 1 hour 2 hour ట్రాఫిక్ జామ్స్ కూడా ఉంటాయి. చైనా వెళ్ళండి, లేకపోతే యుఎస్ వెళ్ళండి, యూరోప్ లో వెళ్ళండి, లండన్ వెళ్ళండి, యూ విల్ బి స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్స్. ఎవ్వరు కూడా ఆ లైన్ దాటి వెళ్ళరు. దే విల్ వెయిట్. ఆ ఒక్క యాటిట్యూడ్, ఇఫ్ యూ కెన్ వెయిట్, జస్ట్ బీ పేషెంట్, ఎవ్రీథింగ్. ఎందుకంటే సిగ్నల్ చేంజ్ అవుతుంది. అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. కొన్నిసార్లు 2-3 సార్లు పడతాయి. సిగ్నల్ 2-3 సార్లు చేంజ్ అవుతాయి, కానీ మీరు క్రాస్ చేయలేరు. కానీ నా ఛాన్స్ వస్తుంది, నేను వెయిట్ చేస్తానని వైలేట్ చేసుకుంటూ ఓవర్టేక్ చేసి వెళ్ళడం, ఈ ఏదైతే మనం చేస్తామో ఇక్కడ తొందరలో, అందరు తొందరలో ఉన్నారు, మీరు ఒక్కరే కాదు. అది ఒక భావం మనలో రావాలి. పేషెన్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ అదర్స్ టైమ్, అదర్స్ స్పేస్. ఈ భావం ఒకటి వచ్చేస్తే ట్రాఫిక్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ యాటిట్యూడ్ టు లైఫ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రాఫిక్. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తానో, మన సొసైటీ ఏ విధంగా ఉందో, అది ట్రాఫిక్ హ్యాబిట్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయండి. సో if we are an orderly society, if we are well behaved, if we have respect for others, if we have respect for others' human rights, in fact, violating a red signal is violating of human rights of others. ane aటువంటి భావం మనలో అందరిలో ఉంటే, just be patient, you will definitely reach. ఎంత crowded area అయినా you will reach earlier than what you are reaching now, if you are patient in following the rules. Whatever be the density of traffic, nothing will stop. We'll take one last question, sir. That girl. Sir, please carry on, sir. Yeah. Good afternoon, sir. Good afternoon. Myself, Akshara from Slate. Yeah. My question is, how can students be trained in first aid to assist accident victims? Definitely, your school management can give you classes, especially basic aid, medical aid. And of course, nowadays CPR is the most important thing. So we are giving CPR training to all our staff, because after COVID, lot of incidents of heart attacks and all are coming. But in traffic accidents, lot of people will be, you may encounter some accident and someone will be lying on the road. So the basic medical aid which you can give in the form of using band-aids or other medicines or calling the ambulance, whatever, can be given by your school, definitely. So I wish this training of not only traffic rules but also traffic assistance and traffic medical aid, first aid is done by the schools. Sir, please. Yeah. Good afternoon. అవును, తగ్గుతాయి. అవును అవును సంబంధించిన హైదరాబాద్ సిటీలో
దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ గా ఒక ప్లాన్ ఏమైనా ఉందా దీన్ని డెవలప్ చేయడానికి? అలానే రెండో పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు వస్తుంటే 5 years కి మారుతుంటారు, కానీ అడ్మినిస్ట్రేటివ్ అని ఒక టౌన్ ప్లానింగ్ లో మీరు అన్నారు 80 crores ఇస్తున్నారు, 50 crores కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. దీంట్లో ఒక సమన్వయం ఎవరైతే మంచి అడ్మినిస్ట్రేటివ్ ప్లానింగ్ లో టౌన్ ప్లానింగ్ లో మీరందరూ కూడా బాధ్యులయ్యి దాన్ని ఏమన్నా చేయడానికి రెక్టిఫై చేయడానికి అవకాశం తప్పకుండా ఉంది. అట్లానే 2 wheelers పెరిగిపోయింది. ఈ రోజున హైదరాబాద్ అనేది క్యాన్సర్ హబ్ గా మారిపోతుంది. ప్రతి చోట కూడా ఈ రోజున హాస్పిటల్స్ వాటన్నిటిని ఇదైతే కూడా అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ వస్తున్నాయి. డిఫరెంట్ క్యాన్సర్స్, పొల్యూషన్ క్యాన్సర్ వస్తుంది, సౌండ్ పొల్యూషన్ వస్తుంది, వీటన్నిటి వరకు వాటిని కంట్రోల్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ గా మీ దగ్గర ప్లాన్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మీరు కొన్ని రోజుల క్రితం చూసుంటారు న్యూస్ పేపర్స్ లో. ముఖ్యమంత్రి గారు కూడా ఒక మీటింగ్ పెట్టి మెట్రోని అట్ సైడ్ మొత్తం, నాట్ ఓన్లీ ఓల్డ్ సిటీ కనెక్టింగ్ ఎయిర్పోర్ట్, నార్థన్ పార్ట్ ఆఫ్ ది ఏరియాకి మెట్రో ఎక్స్పాండ్ చేయాలని. సో దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ దోస్ డిసిషన్స్. MMTS phase 2 అనేది తీసుకురావడం, ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచితే తప్పకుండా ఈ 2 wheelers ఇవన్నీ తగ్గుతాయి. దేర్ ఇస్ నో డౌట్. కోవిడ్ తర్వాత మేము నోటీస్ చేస్తున్నాము, సేల్ ఆఫ్ 2 wheelers అండ్ ఇండివిజువల్ కార్స్ హెస్ ఇంక్రీస్డ్ అలాట్. అంటే ఆ సేఫ్టీ కన్సర్న్ వల్ల, పొల్యూషన్, దానివల్ల కోవిడ్ రావడం, ఇదంతా ఆ భయంతో చాలా మంది ఇండివిజువల్ వెహికల్స్ కొనడం అనే అలవాటు బాగా పెరిగింది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో తప్పకుండా సాధ్యం. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ టు సర్వైవ్. ఇప్పుడు మనం బెంగళూరు గురించి ఏమంటాము, మనం మీటింగ్ వి కాంట్ మూవ్, అంటే ఎయిర్పోర్ట్ లో దిగితే మళ్ళీ అటు సైడ్ చేరుకోవాలంటే ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. సో ఆ పరిస్థితి మన దగ్గర రావద్దంటే తప్పకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచవలసిందే, ఇంకా వేరే రోడ్స్ పెంచవలసిందే. మీరు కేబీఆర్ పార్క్ చుట్టూ అదంతా దాని గురించి పత్రికల్లో చూసుంటారు. అవన్నీ చేయవలసిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ, అదర్వైజ్ వీ కెనాట్ టాకిల్ దిస్ సిచ్యువేషన్. సెకండ్ థింగ్ ఇస్, ఈ ప్లానింగ్ లో టౌన్ ప్లానింగే కాదు, దీంట్లో ప్రభుత్వాల ప్రమేయం చాలా ఉంటుందండి. ఇట్ ఈస్ ద లీడర్స్ హూ హ్యావ్ టు హ్యావ్ ఐడియాస్ అబౌట్ దిస్. అంటే ఒక టైప్ ఆఫ్ గ్రీడ్ కి వెళ్లకుండా మనం ఒక ప్లాన్డ్ ఫ్యూచర్, ఒక 50 years తర్వాత ఏ విధంగా ఉంటుంది, 20 years తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఒక ప్రణాళిక, పర్స్పెక్టివ్ ప్లానింగ్ తో వెళ్తే తప్పకుండా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసుకుంటూ ఈ ఎక్స్పాన్షన్స్ అన్ని, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈస్ వెరీ నెసరీ. కంపెనీస్ వస్తుంటాయి బయట నుండి ఇన్వెస్ట్మెంట్స్ కోసం, కానీ మేము ఇక్కడే పెడతాము, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పెడతాం అంటే కాదు, కుదరదు. మీరు అక్కడ వెళ్ళండి, చెంగిచెర్ల సైడ్ వెళ్ళండి, లేకపోతే అల్వాల్ సైడ్ వెళ్ళండి అని చెప్పడము, వాళ్ళకి చూపించడం, అక్కడ కొన్ని కావాలంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండి ఈ డెవలప్మెంట్ పాలసీ అవలంబిస్తే తప్పకుండా వీ కెన్ హ్యావ్ రిలీఫ్ ఇన్ ద థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ 2 wheelers అండ్ ఆల్. ఐ టోటలీ అగ్రీ విత్ యూ, వీ హ్యావ్ టు డూ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విలువైన ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు చెప్పారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ప్రమాదాల నివారణకి ప్రజల్లో అవగాహన కలగాల్సిన అవసరం ఉంది, సేఫెస్ట్ రోడ్స్ రావాల్సిన అవసరం ఉంది. అన్ని విభాగాల మధ్య ఒక సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తో ముందుకెళ్తే నిజంగా యాక్సిడెంట్స్ ఫ్రీ రోడ్స్ మనం తయారు చేసేటువంటి అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. News 18 and CNN for inviting me. Thank you sir, thank you.